రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదవం ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన మందిరంలో కూర్చోవడం ఒక భాగ్యం. ఆయన కృపిస్తే తప్ప ఆయన సన్నిధికి ఎవడు రాలేడు. ఈరోజు ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను స్తుతించే అవకాశాన్ని దేవుడు మీకు నాకు కలుగజేసిన దేవునికి మహిమ కలుగునుగాక. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన కృపుంటే తప్ప ఒక మనిషి ఆయన మందిరంలో ఉండలేడు, ఆయన కొరకు బ్రతకలేడు. అంతం వరకు ఎవడి మీద ఆ మహాదేవుని కృప నిలిచుంటుందో వారే ఆయన కొరకు బ్రతకగలరు. ఆమేన్. చదుదాం ఆమేన్. దేవుడిచ్చే ఆశీర్వాదాలలో అత్యున్నతమైన ఆశీర్వాదం ఏంటయ్యా అనంటే ఆయన కృప. అందుకనే ఏమి లేకపోయినా ఆయన కృప మన మీద ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా కృప నీకు చాలు. నా కృప నీ ఎడల ఉంటే అన్నీ సమకూర్చబడతాయి, అన్నీ స్థిరపరచబడతాయి, అన్నీ అబ్బే కాలానుగుణంగా దేవుడే అన్ని సవరిస్తాడు. ఒకవేళ కృప లేకపోతే నువ్వెన్ని ప్రయాసపడ్డా దేవుని దృష్టికి అది ఎన్నిక లేనిదిగానే మిగిలిపోతుంది. కనుక ఎప్పుడు ఆ మహాదేవుని సన్నిధానంలో మనం ఏం అడగాలనంటే, ప్రభా నా మీద నా కుటుంబం మీద నీ ఘనమైన కృప దయతో విశాలపరచండి. ఆమేన్. మీడియా తగ్గించు. ఆమేన్. చదము హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సముఖంలో చాలా మంది ప్రజలు ఆయన కొరకు బ్రతకాలనుకుంటారు, మందిరానికి రావాలనుకుంటారు, పరిచర్యలో పాలు భాగస్తులు కావాలనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని సముఖంలో ఎంతోమందికి అలాంటి భావం ఉన్నా అందరికీ ఆ భాగ్యం దొరకదు. కనుక దేవుడు ఆయన సన్నిధిలో ఈరోజు మనం కూర్చోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశానికి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా విలువైన అద్భుతమైన కొన్ని మాటలను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా నా దేవాది దేవుని మాటలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నపడాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉపమానాలు ప్రభు సంఘానికి, తన దగ్గరకు వచ్చిన ప్రజలకు పరలోక రాజ్యం ఇలా ఉంటుంది. పరలోక రాజ్యం పొలములో విత్తనాలు చల్లిన విత్తనంతో సమానం. పరలోక రాజ్యం ఇదిగో ఒక తిరగలి విసురుతున్న ఇద్దరు స్త్రీలతో సమానం. అలా అనేకమైన ఉపమానాలు చెప్తూ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఎందుకనంటే ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో వారు ఇంకా పరలోక రాజ్యాన్ని చూడలేదు. ఏ సంఘముతో ఏ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడో వారింకా మహాఘనమైన దేవుని సన్నిధిని వాళ్ళు చూడలేదు. కనుక ఇలా ఉంటుంది. యెరూషలేము వెళ్ళిన వారు యెరూషలేముకు వెళ్ళి వీడియోలు పెట్టి ఇలా ఉంటుంది యెరూషలేం, ఇదిగో ఇది ప్రభు సిలువ వేసిన స్థలము, ఇది సమాధి చేసిన స్థలము, ఇది గలిలయ సముద్రము అని వాళ్ళు చూపిస్తున్నప్పుడు మనం ఆ వీడియోలో చూడడమే తప్ప లైవ్లో చూడలేము. కనుక అలా ఉంది అని చూపించగలిగిన వారిని చూసి ఓహో ఇలా ఉందా అని మనం కనీసం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని ఉపమానాలు చెప్పిన ఒక ఉపమానంలో ఒక అద్భుతమైన మాటను నేను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చాలా విలువైన విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు ఆలకించండి. హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం ఇదిగో ఆయన వివాహానికి బయలుదేరిన 10 మంది కన్యకలతో పోల్చబడింది. పరలోక రాజ్యం ఒక 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని
పరలోక రాజ్యం అనబడుతున్న మహిమ కలిగిన వివాహ ఉత్సవానికి, పెళ్లి కుమారుడికి వివాహాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇలాగే ఉంటుంది. ఇట్రండి బిడ్డ, ఎఫ్రాయిం జోయల్ ఫ్రెండ్, ఇలాగుంటుంది. బాగా వినండి, ఇలా ఉంటుంది. ప్రతి ఉపమానంలో చాలా లోతైన భావాలు ఉంటాయి. పరలోక రాజ్యం ఇదిగో ఇలా ఉంటుంది. వీరందరూ కన్యకలు. కన్యక అనంటే మహాదేవుని సంఘం అని మీకు గుర్తు చేశారు. దేవుని మహిమ గలిగిన ఆ పరిశుద్ధ వివాహానికి తనను తాను సిద్ధపరచుకుంటున్న ఒక పెళ్లి కుమార్తెకు సూచన. ఈ 10 మంది ఆ పెళ్లి విందుకు ప్రయాణం చేస్తున్న కన్యకలను పోలి ఉంది. వీరెలా బయలుదేరుతున్నారు, వీరెలా వారి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. వారు ఎలా వెళ్తున్నారు అని అంటే, ఇదిగో వారు ఆ మహాదేవుని సన్నిధానంలో వారు దివిటీలు పట్టుకొని, దివిటి వెలుగుతున్న ఒక దీపం, ఆ దివిటీలు పట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి దర్శనం పెళ్లి కుమారుని ఎదుర్కోవడమే. వివాహ విందులో పాల్గొనాలి. ఆ అద్భుతమైనటువంటి ఆ గొప్ప వైభవంలో నేను పాల్గొనాలి అన్న దర్శనంతో వీరందరూ ప్రయాణం చేస్తున్నారు. కాలం గడుస్తుంది. ఇదిగో బాగా వినండి, సరిగ్గా పట్టుకొని. కాలం గడుస్తుంది. 1 నెల అయింది, 2 నెలలు అయింది. అలా ప్రయాణం సాగుతుంది. కారణం పెళ్లి కుమారుడు ఎప్పుడొస్తాడో తెలియదు. ఆ పెళ్లి కుమారుడు ఇదిగో రండి, పెళ్లి కుమారుడు వచ్చాడు అని అనగానే ఆ విందులోకి వెళ్ళడానికి వీరు ప్రయాణం ప్రారంభించారు. 2 దివిటీలు వెలుగుతున్నాయి. అద్భుతకరంగా ప్రయాణం సాగుతుంది. కొంతకాలం జరిగిపోయింది. ఇంకా పెళ్లి కుమారుడు రాలేదు, ఆలస్యం చేశాడు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు రావడం వీరు అనుకున్నట్టుగా అంత త్వరగా ఏమి రాలే, ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు ఇప్పుడు ఈ ప్రయాణములో జరిగిన సంభవం ఏంటయ్యా అని అంటే, ఇందులో ఈ వెళుతున్న ఈ గుంపులో బైబిల్ చెప్పబడింది 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారు అని మనకు ఎలా తెలుస్తుంది? బుద్ధి కలిగిన వారు అని మనకు ఎలా తెలుస్తుంది? బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం వీరిద్దరు పెళ్లి కుమారుడి యొక్క దర్శనంలోకి వెళ్తున్నారు. వీరిద్దరు దేవుని ప్రజలే, సంఘానికి సూచన. వీరు దేవుణ్ణి వెంబడిస్తున్న గుంపు. ఈ గుంపులో కొంత గుంపు బుద్ధి కలిగిన గుంపు ఉంది, ఒక గుంపు బుద్ధి లేకుండానే ప్రయాణం చేస్తున్న గుంపు ఉంది. బాగా వినండి, సేవ చేయడం వేరు, జ్ఞానముతో ఆత్మతో సేవ చేయడం వేరు. దేవుణ్ణి వెంబడించడం వేరు, విశ్వాసిగా బుద్ధి జ్ఞానముతో ఆయనను వెంబడించడం వేరు. ఎందుకు అనంటే, ఈ ఇద్దరు ప్రపంచములో రక్షించబడిన సంఘ సమూహానికి గుర్తు. అందులో నీవున్నావు, నేనున్నాను. అందరం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. నా దర్శనం ఏదో ఒక రోజు నా ప్రభు పెళ్లి కుమారుడు మధ్యాకాశంలోకి వస్తాడు, నేను ఆయనను ఎదుర్కోవాలి. ఒక సంఘముగా మీకు సమాజంలో దేవుని నమ్ముకున్న వేవేల కోట్ల ప్రజలందరికీ ఒకటే దర్శనం, నా ప్రభు త్వరలో వస్తున్నాడు, ఆయనను మేము ఎదుర్కోవాలి. హల్లెలూయా. చదమోసారి హుషారుగా హల్లెలూయా. ఎదుర్కోవాలి అని అందరూ అనుకున్నాం, తప్పేం కాదు. అయితే ఈ గుంపులో 50% ప్రజలు ఎదుర్కోలేకపోయారు, కలుసుకోలేకపోయారు. కేవలం 50% ప్రజలు, అంటే 10 మందిలో 5 మంది ఆయనను కలుసుకున్నారు, వివాహంలో పాల్గొన్నారు, ఆయనతో కలిసి వివాహ విందులో పాల్గొన్నారు. అద్భుతమైన ఆ దర్శనాన్ని వీరు చేరుకున్నారు. ఈ 5 మంది ప్రయాణం చేశారు, వాస్తవమే. ఆశ కలిగి ఉన్నది వాస్తవమే. కానీ ఎందుకో వీరు ప్రభుని అనగా పెళ్లి కుమారుని చూడలేకపోయారు, పెళ్లి విందులో పాల్గొనలేకపోయారు.
కలుసుకోలేకపోయారు, వివాహ ఉత్సవంలో పాల్గొనలేకపోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు చేసిన ప్రయాణం, వీరు చేసిన సేవ, వీరు చేసిన భక్తి అంతా విఫలమైపోయింది, ప్రయోజనం లేకుండా మారిపోయింది. కారణం, ఎవరిని కలవాలనుకున్నారో, ఎవరిని ఎదుర్కోవాలనుకున్నారో, ఎవరి వివాహ ఉత్సవంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో ఇది వీరి జీవితంలో జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే వీరి ప్రయాణ పద్ధతి బుద్ధిహీనంగా ఉంది. అమ్మ వినండి, బుద్ధి లేని వారు అని బైబిల్లో ఎవరిని చెప్పారు? ఈ సమాజంలో చదువుకున్న వాడిని జ్ఞాని అని, చదువు లేని వాడిని అజ్ఞాని అని పిలుస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఈ లోకము కొలిచినట్టుగా కొలవదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్తుంది, ఆయనను వెంబడించే గుంపులో, అనగా సేవకుడైనా విశ్వాసైనా, ఆయనను వెంబడిస్తూ పరలోకములో మహిమ కలిగిన రాకడకు సిద్ధపడుతున్న ఒక గుంపులో మేజర్ ఆఫ్ పీపుల్ 50%, సగానికి సగం మంది బుద్ధి లేని విధంగానే సేవ చేస్తూ, బుద్ధి లేని విధంగానే దేవుని నమ్ముకొని కొనసాగుతూ ఉన్నారు. వారు భ్రమపడుతున్నారు, మేము ఒక రోజు యేసును చూస్తామని, మేము ఒక రోజు యేసుతో కలిసి వివాహ విందులో పాల్గొంటామని, మేము ఒక రోజు నా ప్రభువుతో కలిసి ఆ 7 ఏళ్ల మహిమ కలిగిన ఉత్సవంలో మేము కూడా ఉంటామని అనుకుంటున్నారు. ప్రయాణం అయితే చేస్తున్నారు, భక్తి అయితే చేస్తున్నారు. కానీ వీరి భక్తిలో ఉన్న బుద్ధిహీనతను బట్టి వీరు గమ్యాన్ని చేరలేకపోయారు. హల్లెలూయా, చదమా హుషారుగా హల్లెలూయా. అయ్యా, ఈ మనిషి ఎందుకు బుద్ధి కలిగిన వాడిగా మారాడు? ఈ మనిషి ఎందుకు బుద్ధి లేని వాడిగా మారాడు? ఏంటి బుద్ధి లేనితనం? ఈ మనిషి చేసిన మిస్టేక్ ఏంటి? ఈ మనిషి చేసిన జ్ఞానం కలిగిన పని ఏంటి? ఇది మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా, చాలా హుషారుగా హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బుద్ధిహీనమైన ప్రయాణం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అందులో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి కలిగిన వారు చేసే పనేంటి, బుద్ధి లేని వారు చేసిన పనేంటి అని అంటే, ఇదిగో వీరు కొంతకాలం ప్రయాణం చేసి భక్తి చేసి సేవ చేసి విశ్వాస జీవితం చేసి కొంతకాలము తర్వాత ఇదిగో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఇద్దరి దివిటీలు, ఇందులో బాగా వినండి, ఈ దివిటీలో నూనె ఉంది. ఈ దివిటీలో ఏముందండి? ఈ దివిటీలో నూనె ఉంది. ఈ దీపం వెలుగుతుంది. కొంతకాలం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు నూనె అయిపోయింది కదా. చెప్పండి, ఏమైపోయింది? నూనె అయిపోయింది. దీపం ఆరిపోతుంది. నూనె అయిపోతుంది, దీపం ఆరిపోతుంది. ఏ సుడిగాలైనా దీపం ఆరిపోతే మళ్ళీ వెలిగించవచ్చు. ఏ గాలి తుఫాను ఈ దీపాన్ని ఆర్పితే మళ్ళీ వెలిగించవచ్చు. కానీ నూనె అయిపోయింది అనుకో, ఈ దీపాన్ని ఎవడు వెలిగించలేడు. చీకటిలోకి వెళ్ళి రహస్యంగా వెళ్ళి నువ్వెంత ప్రయత్నించినా ఈ దీపం వెలగదు. కారణం ఏంటంటే సుడిగాలి కాదయ్యా, అసలు వెలిగించబడడానికి కారణమైనటువంటి నూనెనే ఈ దివిటీలో ఆగిపోయింది, ఆరిపోయింది, చల్లబడిపోయింది. కనుక ఇది వెలగాలి అని అంటే ఇందులో నూనె కావాలి. హల్లెలూయా. ఇప్పుడు కొంతకాలం ప్రయాణమైన తర్వాత ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, త్వరగా సిద్ధపడండి అని చెప్పగానే ఈ బుద్ధి కలిగిన వ్యక్తులు చేసిన రెండవ అద్భుతమైన పని ఏంటంటే, ఇందులో నూనె ఉంది, ద సేమ్ టైం ఇదిగో ఇది వాళ్ళ వెంట దేవుని బిడ్డలారా నూనెను స్టోరేజ్ నూనెను జాగ్రత్తగా ఇందులో పోసుకొని, ప్రయాణములో నూనె అయిపోతే మళ్ళీ మన యొక్క దివిటీలో నూనె పోసుకోవాలి కనుక వెంబడ నూనెను జాగ్రత్తగా కాపాడుకున్నారు. అయితే ఈ బుద్ధి లేని ఈ యొక్క విశ్వాసుల యాత్ర ఎలా ఉందని అంటే, దివిటి మాత్రమే ఉంది కానీ సిద్ధెలు లేవు. ఏం లేవండి? సిద్ధే అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నూనెను స్టోరేజ్ చేసుకునే ఒక పాత్ర. అందుకే దైవజనుడైన దావీదు
ప్రార్థన చేస్తూ ఏమంటాడో తెలుసా? ఒక అద్భుతమైన మాట కీర్తన పుస్తకంలో రాయబడుతుంది. ఆ మాట తెచ్చేసి చదవండి. కీర్తన పుస్తకం, కీర్తనల గ్రంథం, కీర్తనల పుస్తకం 119వ దావీదు కీర్తన, 119వ దావీదు కీర్తన 105. దయచేసి ఒక్క నిమిషం ఆ మాట. దేవా నేను పొగ తగిలిన సిద్ధగా ఉన్నాను అన్న మాట రాయబడుతుంది. 119వ కీర్తనలోనే ఉంటుంది ఆ మాట. చూడండి ఒకసారి. 119వ కీర్తన 83 అమ్మా, 83వ వాక్యం. ఇంకొంచెం 81 నుంచి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుతున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. దేవా నేను పొగ తగులుచున్న సిద్ధెవలే అయిపోతేనే. హల్లెలూయా. నేను ఎలా మారాను అని అంటే, నూనెతో నింపబడి ప్రకాశిస్తున్న దివిటి వలె నేను లేను. నా సిద్ధెలలు అంటే నా జీవితంలో నూనెకు బదులుగా పొగ తగిలిన ఒక దివిటిగా నా జీవితం మారిపోతుంది. ప్రభువా దయతో నన్ను కనికరించుమని దావీదు ప్రార్థిస్తుంటున్నాడు. సంగమా జాగ్రత్తగా నా మాటలు వినాలి ఈరోజు. ఇదిగో వీరిద్దరూ పెళ్లి కుమారుని స్వరం విని తమ దివిటీలు సవరించుకుంటుంటే, ఇదిగో బుద్ధి లేకుండా ప్రయాణం చేసిన ఈ గుంపు వీరితో అంటుంది, అయ్యా నా దీపం ఆరిపోతుంది కనుక దయతో నీ దగ్గర ఉన్న నూనె కొంచెం నాకు ఇస్తే నేను కూడా నా దివిటీని వెలిగించుకొని మనమిద్దరం కలిసి పెళ్లి కుమారుని విందులోకి వెళ్దాము అని అంటే, ఇదిగో ఈ వ్యక్తులు అన్నారు, అయ్యా మేము మా మందం మాత్రమే తెచ్చుకున్నాం కనుక మా నూనె మీకిస్తే నీ దివిటి ఆరిపోతుంది కొంత సమయానికి, నా దివిటి కూడా ఆరిపోతుంది కనుక నీవు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళి మీరు నూనె కొనుక్కోండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళి హల్లెలూయా చదమ్మ, అసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు నేను మీ ముందు ఉంచాలన్న విలువైన మాటలు. నూనె లేదు కనుక దీపం ఆరిపోయింది. బాగా వినండి. దీపం, నేను మళ్ళీ చెప్తున్నాను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మన ఆత్మ పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుందనంటే అదొక దీపం. ఈ దీపం దేవుడు మన జీవితంలో ఉంచిన ఈ ఆత్మీయత కరువో కష్టమో రోగమో నష్టాన్ని బట్టి ఆరిపోదు. ఈ దీపం ఆరిపోవడానికి ప్రధానమైన ప్రాముఖ్యమైన పెద్ద కారణం ఏంటంటే నూనె లేకపోవడం. ఈ నూనె ఎప్పుడైతే దివిటీలో ఆరిపోయిందో, నూనె మళ్ళీ అందులో పోసుకొని దివిటి వెలిగించుకోవడానికి అవకాశం లేకపోయిందో కనుక ఈ మనిషి దివిటి ఆరిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మనిషి ఇదిగో రాకడలో ఎత్తబడకుండా, పెళ్లి కుమారుని విందులో పాల్గొనకుండా, నీవెవరవో నాకు తెలియదు అని తలుపులు వేసి నా ప్రభు ఇతన్ని వెలివేసిన భయానకమైన దుస్థితిలో రేపు ఒక గుంపు ఉండబోతుంది. హల్లెలూయా. పెళ్లి కుమారుని ఎదుర్కొనే ఒక గుంపు ఉంటుంది. పెళ్లి కుమారుని గుంపుకు బయలుదేరిన గుంపులో కూడా వెనకబడిపోయి ఓడిపోయి నిత్య నాశనానికి వెళ్ళి నిత్య జీవపు వివాహ ఉత్సవములో అడుగు పెట్టకుండా ఓడిపోయిన గుంపు కూడా ఒకటి ఉంటుంది. బుద్ధిహీనంగా వీరి ప్రయాణం, బుద్ధిహీనంగా వీరి సేవ, బుద్ధిహీనంగా వీరి ఆత్మీయ ప్రయాణం. ఏంటయ్యా బుద్ధిహీనం అని అంటే, చదువు లేదా, సంస్కారం లేదా, చక్కగా పాట మాట ఆరాధన ఏమి లేవా అని అంటే అన్నీ ఉన్నాయి. ఈ మనిషిలో లేని సమస్య ఏంటంటే ఇతడికి నూనె ఉంచుకునే సామర్థ్యం లేదా. నూనె లేదు ఇతని దగ్గర. కొంతకాలం ఆ దివిటిలో ఉన్నంతసేపు దివిటి వెలిగింది,
నూనె ఇనికిపోయిన తర్వాత అందులో మళ్ళీ నూనె పోసుకొని ఆ దివిటిని రిఫ్రెష్గా ఒక అద్భుతమైన ప్రకాశమానముగా వెలిగించుకునే సామర్థ్యము లేక వారికి అర్థమైంది కనుకనే నాకు నూనె అవసరమని అనుకున్నాడు కనుకనే బుద్ధి కలిగిన వాడు నూనెను వెంబడి పెట్టుకున్నాడు, బుద్ధి లేని వాడు నూనె లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు బాగా వినండి, వారికి ఇవ్వబడిన ఒక అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? నూనె అమ్మేవారు ఉన్నారు లోకంలో, వారి దగ్గరికి వెళ్ళి మీరు నూనె కొనుక్కోండి. హల్లెలూయా, చవాలు హల్లెలూయా. నూనె అమ్మేవారు ఉన్నారు, కొంచెం ఎక్కువ పెంచు. నూనె అమ్మేవారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ అంటున్నారు, బాబు నీవు రాకల్లో నిలబడాలా, నీవు పెళ్లి కుమారుడి వివాహ విందుకు వెళ్ళాలా? వినండి, మీరు పెళ్లి కుమారుడు విందులో ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, ఏ దేవుణ్ణి సేవిస్తున్నారో రేపు నీ కళ్ళారా చూడాలని నీకు ఆశ ఉందా? అయితే నీ జీవితానికి నూనె తగ్గించుకోకు, నూనె తరగనివ్వకు. నూనె అమ్మేవారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి నూనెను ఏం చేయాలట? చెప్పండి గట్టిగా, ఏం చేయాలి? బాబు ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఫ్రీగా దొరకదు. ఈ వర్తమానం బాగా లోతుగా ఆలోచించండి. నూనె ఎక్కడ దొరుకుతుంది అయ్యా? ఎక్కడ దొరుకుతుంది అండి? ఈరోజు నూనె అమ్మే సంఘాలు చాలా ఉన్నాయి. వారు నూనె బాటలు అమ్ముతున్నారు. నూనె బాటలు, దేవుని వాక్యం అంటుంది నూనె అమ్మేవారి దగ్గరికి వెళ్ళమని. మరి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఈ నిస్సి సంఘంలో నూనె బాటలు అమ్మడం కుదరదు. ఈ నిస్సి పరిచయలో పారాషూట్ ఆయిల్, వాటిక ఆయిల్, ఏ ఆయిల్ బాటళ్ళు పెట్టుకొని దాని మీద నిస్సి బ్రాండ్ ముద్ర వేసి 10కో 20కో 100కో అమ్మే వ్యాపారం ఇక్కడ లేదు. బైబిల్ చెప్తుంది నూనె అమ్మేవారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నూనె కొనుక్కోండి. ఈ వాక్యం లోక సంబంధమైన ఆలోచన చేసి అనేక ప్రజలు నూనెను వ్యాపారంగా చేసుకుంటున్నారు. ఆ నూనె ఇదిగో నా వైపు చూడండి, నీ చెవులు వేసుకోవడానికి, ముక్కులు వేసుకోవడానికి, ఏడ దెబ్బ తాకింది ఆడ పెట్టుకోవడానికి, తలకు పెట్టుకోవడానికి తప్ప నేను పరలోక రాజ్యంలో నిలబెట్టే సామర్థ్యం ఆ నూనె బాటలకు లేదు. హల్లెలూయా, చదముషర్ హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే నా వైపు చూడండి, చెప్తాను వినండి, బాగా వినండి. దయాలు పట్టిన వారికి సైతారా నోరు తెరువున్నారు అని చెప్పి నూనె మోస్తే నువ్వు పోసేదాకా తాగుతుంది. చూసారా మీరు? అలాంటి వాళ్ళను మస్తు మంది ఉన్నారు. నూనె బాటలు పిండి పోసినా అది లప్ప తాగుతుంది. ఎందుకో తెలుసా? దానికి భయపడే దయ్యం కాదది, అందులో ఏమీ లేదు. ఆ నూనె బాటలు సంపూర్ణంగా తాగి ఇంకా ఉంటే పోయిరా బాబు అని అంటుంది. కారణం ఏంటంటే ఆ నూనెతో జరిగేది ఏమీ లేదు. పరిశుద్ధ గ్రంథం బాగా వినండి సంగమా, నిస్సి సంఘ బిడ్డలారా, లోకము బాధ్యత, లోకము యొక్క ప్రజలు వారి సేవకులు ఉన్నారు. రేపు దేవుడు వారికి లెక్క అడుగుతాడు. నా చేతికి అప్పగించిన విశ్వాస బిడ్డలైన మీతో ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మనము బుద్ధిహీనముగా పెళ్లి కుమారుడి రాకడకు మనము సిద్ధపడే గుంపుగా ఉండొద్దు. మనం ఎలా సిద్ధపడాలి అని అంటే బుద్ధి జ్ఞానములు కలిగిన దేవుని ప్రజలముగా ఈ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో ఏదో ఒక రోజు ఏ దర్శనముతో అడుగు పెట్టామో, ఏ దర్శనముతో సేవ ప్రారంభించామో, ఏదో ఒక రోజు నా ప్రియుడు, నా ప్రాణేశ్వరుడు మధ్యాకాశంలోనే ఆయనను ముఖాముఖిగా చూస్తాను అన్న దర్శనముతో అడుగుపెట్టిన ఈ ఆత్మ సంబంధమైన ఈ యాత్రలో ఒకరోజు నిశ్చయముగా మనము మన దేవుణ్ణి కళ్ళారా చూడాలి. హల్లెలూయా. తనివి తీరా మహాదేవుణ్ణి దర్శించాలి. అప్పుడే మన దర్శనములో మనం చేరిన వారమవుతాం. అది చేరాలి అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ మనుషులు ప్రవర్తించినట్టుగా బుద్ధిహీనముగా మనము ప్రవర్తించొద్దు, బుద్ధిహీనముగా మనం ప్రయాణం చేయొద్దు. ఆ మనిషికి ఈ మనిషికి తేడా ఒకటే. ఆ మనిషిలో దివిటి ఉంది, ఈ మనిషి చేతిలో దివిటి ఉంది. ఈ మనిషికి ప్రభు రక్షించాడు, ఆ మనిషిని ప్రభు రక్షించాడు. ఏంటి బుద్ధి
భక్తిహీనతకు తేడా ఎక్కడొచ్చింది అని అంటే, ఆ మనిషి నూనెను సిద్ధెలలో నింపుకొని, నూనెను తన జీవితంలో సమృద్ధిగా ఉంచుకొని, నూనెను చేతబట్టుకొని ప్రయాణం చేస్తుంటున్నాడు. ఈ మనిషికి నూనె లేని ప్రయాణం చేస్తున్నాడు. ఒకరోజు దివిటి ఆరిపోయింది. ఆ మనిషి దివిటి ఆరిపోకుండా చల్లబడుతున్న ప్రతిసారి నూనెను పోస్తున్నాడు. ఆ దివిటిని ప్రజ్వలింపజేసుకుంటున్నాడు. అతని దగ్గర నూనె పరిపూర్ణంగా ఉంది కనుక ఇదిగో మహిమ గలన రాకడలో ఆ గొప్ప అద్భుతమైన అనుభవంలో అతడు పాలి భాగస్థుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం ఇలాగే ఉంటుంది. రేపు రాకడ దినాల్లో ఇలాగే జరుగుతుంది. ఎవడి జీవితంలో ఈ అనుభవం ఉంటుందో వాడు రేపు ఎదుర్కొంటాడు. ఎవడి జీవితంలో ఇది లోపిస్తుందో వాడు రేపు తలుపు దగ్గర, అయ్యా దయతో తలుపు తీయి నాయన, మేమయ్యా నీ సేవకులమయ్యా, మేమయ్యా నీ ప్రజలమయ్యా అని అంటే ఒక్కటే మాట, ఏం పేరు నీ పేరు, ఏ ఊరు నుంచి వచ్చావు, 100 మాటలు లేవు. అసలు నువ్వు ఎవడవో నాకు తెలియదు. హల్లెలూయా. 100 సమస్యలకు తలుపు అవతల నుంచి వస్తున్న ఒకే ఒక జవాబు, నువ్వెవడవో నాకు తెలియదు, గడవ, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎంత ప్రమాదమైన మాట అండి. అందుకే వాక్యం చెప్తుంది, నూనెతో మనము ఈ ఆత్మీయ జీవితాన్ని ప్రకాశించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. నూనె అమ్మేవారు ఉన్నారండి. నేను నూనె అమ్మే సేవకుని. చవాలి గట్టిగా హల్లెలూయా. నూనె ఎక్కడ దొరుకుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నూనె ఎక్కడ దొరుకుతుందని చెప్పాడో తెలుసా? ఏ నూనె మన జీవితంలో అవసరమో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైన విషయాలు చెప్తున్నాను. 100,000 మందికి ఈ మాటలు వింటే ఎంతో ఆశీర్వాదం. కానీ ఈరోజు ప్రజలు చెత్త చెదారం తినడానికి అలవాటు పడ్డ ప్రజలకి విలువైన భోజనాలు దొరకవు. ఒక హోటల్లోకి వెళ్తే జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ 100 రూపాయలకే బిర్యానీ. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏసీ హాల్ ఉంటుంది, అదే బిర్యానీ కానీ 150 రూపాయలు ఉంటుంది. మరి ఏసీ హాల్లోకి వెళ్ళి కూర్చునేసరికి 50 రూపాయలు దాని రేట్ పెరుగుతుంది. బిర్యానీలో తేడా లేదు, కానీ నువ్వు కూర్చునే స్థలం ప్రత్యేకం. హల్లెలూయా. ఏసీలో ఉన్నంత మంది ఉన్నారు, జనరల్లో ఉన్నంత మంది ఏసీలో ఉండరు. ఇది ఏసీ పరిచర్య. ఆమేన్. చపాలి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చాలా కాస్ట్లీ వర్తమానాలు ఉంటాయి, చాలా విలువైన మాటలు ఇక్కడ అందించబడతాయి. నా మాటలు జాగ్రత్తగా వినండి నా దేవుని సంగమా. మొట్టమొదట నూనె ఎక్కడ ప్రారంభమైందో తెలుసండి? ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అతని పేరు యాకోబు. పరిశుద్ధ గ్రంథంలో మందిరం అని చెప్పబడిన మాట ఎవడికి మొదట దొరికింది అని అంటే యాకోబుకి, మోషేకు కాదు. మొట్టమొదట మందిరాన్ని, అదృశ్యమైన మందిరాన్ని, అదృశ్యంగా, ఇదిగో అక్కడ కన్స్ట్రక్షన్ ఏమి లేదు, అక్కడ రేకులు లేవు, స్లాబ్ లేదు, ఒక అద్భుతమైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏమి లేదు. అరణ్యంలో ఒకరోజు యాకోబు పడుకున్నాడు. ఆ ఊరు లేదు, అక్కడ భయంకరమైన అరణ్యం. అక్కడ దేవుని ప్రశస్తమైన నిచ్చెన అక్కడ వేయబడింది. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు నువ్వు పండుకున్న స్థలం భయంకరమైన స్థలం, ఇక్కడ స్థలం నేనుంటున్నాను, ఇది మహిమ కలిగిన ఆవరణం అని ఎప్పుడైతే దేవుడు యాకోబుతో మాట్లాడాడో, యాకోబు అంటున్నాడు, అయ్యా ఇది నాకు అర్థం కాక నేను అదమర్చి నిద్రపోయాను అమ్మో అని అన్నాడు. నిద్రపోయినాడు లేచాడు. కానీ ఇప్పుడు మందిరానికి వచ్చి నిద్రపోతున్నారు. రాగం ఎట్లుందో చూడండి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన నిద్రపోయాడు. నిద్రపోతున్నప్పుడు ఆయనకు అది మందిరం అని చెప్పండి, తెలుసా తెలియదా? తెలియదు. ఖాళీ ప్లేస్, పడుకున్నాడు కామన్గా, అదొక అరణ్యం కనుక పడుకున్నాడు. దేవుడు మాట్లాడిన తర్వాత అంటాడు, అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి త్వరపడి తనను తాను ప్రిపేర్ చేసుకొని జాగ్రత్త పడి నిద్రమత్తులో నుండి మేల్కొన్నాడు. ఈరోజు చాలా సంఘాల్లో చాలా మంది విశ్వాసులు మందిరంలో నిద్రపోతారు. నా మాటలు వినండి. మందిరంలో నీకు నిద్ర వస్తుందని అంటే నీకు దరిద్రం కిలోమీటర్ దూరం లేదు, నీ పక్కనే ఉందని అర్థం. నువ్వు బాగుపడడం కష్టం. నిద్రపోయిన లేచి కూర్చున్నాడు. ఇది భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. మందిరం అన్న మాట ఇదిగో మొట్టమొదట మాట్లాడుతున్నాడు. ఇదిగో యాకోబు నీ కళ్ళ ముందు
ఒక సిలువతో పెట్టబడిన గుడిసె ఏమైనా కనబడిందా? కాదు కాదు. బిల్డింగ్ లేదు లేదు. మరి ఎలా చెప్పావు మందిరం? ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అని చెప్పి, ఇదిగో నా వైపు చూడండి, అక్కడ ఒక రాయిని పెట్టి రాయి మీద నూనె పోస్తున్నాడు. మందిరంలో ఏం పోస్తున్నాడు? చెప్పండి గట్టిగా, ఏం పోస్తున్నాడు? మందిరంలో నూనె పోస్తున్నాడు. నూనె పోచి ఆ యొక్క మందిర స్థలాన్ని ప్రతిష్ఠించి వెళ్ళాడు. 20 ఏళ్ళ తర్వాత ఒకరోజు యాకోబుతో నా దేవుడు మాట్లాడుతుంటాడు, యాకోబు, ఏ స్థలములో నూనె పోసావో నేను బేతేలు దేవుడను. హల్లెలూయా. మందిరములో నూనె పని ప్రారంభమైంది. వినండి, అందుకే వాక్యం చెప్తుంది, యోబు పుస్తకము, దయచేసి అందరు చదవండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వాక్యం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా తెరవండి, యోబు పుస్తకం 29 6వ వాక్యం. నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. ఇదిగో వినండి, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అయ్యా, నూనె ఎక్కడి నుంచి వస్తుందట? అమ్మా, అర్థమవుతుంది అన్నమాట మీకు? నూనె ఎక్కడి నుంచి వస్తుందట? బండ నుంచి. చెప్పండి స్వరమెత్తి గట్టిగా, బండ నుంచి. మనకి ఇప్పటిదాకా ఏం తెలిసింది? బండలో నుంచి నీళ్ళు వచ్చిందే తెలిసింది. మోషే బండను కొట్టాడు, నీళ్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు వాక్యం చెప్తుంది, బండలో నుంచి యోబు అంటున్నాడు, నా నిమిత్తం. ఎవడో నిమిత్తం కాదు. ఎందుకో తెలుసా? నేను వెలిగించబడాలి, నా దీపం ఆరిపోకూడదు. నేను ఒక ప్రకాశమానమైన దీపముగా నా మహిమ కలిగిన దేవుని రాకలలో నేను నిలబడేంత వరకు నా దీపం ఆరిపోకుండా బండలో నుంచి నా నిమిత్తం నూనె ప్రవహిస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అదే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 13వ వాక్యంలో రాస్తంటాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఇదిగో ఇశ్రాయేలును దేవుడు నిలిపెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి నుండి నూనెను అతనికి కడుపార తాగనిచ్చాను. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. నా వైపు చూడండి, చెకుముకి రాయి అంటే తెలుసా? మన తాతలు అట్లా కొట్టుకొని సుట్టెలుగుచ్చుకున్నారే తెలుసు, చూసారు ఎవరైనా మీరు? చెకుముకి రాయి అని అంటే అప్పటి దినాలలో, అగ్గిపెట్టె లేని దినాలలో ఇంత దూది ఆ రాళ్ళు 2 చంకలు జేబులో పెట్టుకునేటి, ఇలాంటి పైజామాలలో జేబులో పెట్టుకుంటే సుట్ట అలా ఎలుగించుకొని దాని మీద కొంచెం దూది పెట్టుకుని, ఇప్పుడు గంజాయి పెట్టుకుంటున్నారే, అప్పుడు దూది పెట్టుకొని అలా చెకుముకి రాతి అలా కొడితే స్పార్క్ వచ్చేది. అలా స్పార్క్ వచ్చినప్పుడు వెంటనే ఆ దూది మండేది. ఆ మంటతో వాడు సిగరెట్ అనగా ఆ చుట్ట వెలిగించుకునేవాడు. చెకుముకి రాయిలో నుంచి ఏమొస్తుందో తెలుసా? నిప్పు రవ్వలు వస్తాయి. అయితే బైబుల్ అంటుంది, ఆ చెకుముకి రాతిలో నుండి నా ప్రజల నిమిత్తం నేను నూనెను ధారపోస్తాను. హల్లెలూయా. ఆ వాక్యం చెప్తుంది సంఘ బిడ్డలారా, ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభు అయిన క్రీస్తుకు సూచన. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక బండతో పోల్చబడింది. నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారింది అని, సియోనులో మూల రాసి వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి అని యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడినట్లుగా ఆ బండ క్రీస్తే. ఆ బండ నుండి సంఘము కోసమట నూనె ప్రవహిస్తాదట. హల్లెలూయా. ఆ బండలో నుంచి వస్తున్న నూనెను, అర్థమవుతుందా మీకు? నూనె లేకపోతే 2026 నువ్వు బాగానే ఉంటావు, కానీ ఏదో ఒక రోజు నీ దీపం ఆరుతుంది, రేపు తలుపు కొట్టే బ్యాచ్లో ఉంటావు తప్ప లోపలికి పోవు. బాగా జాగ్రత్తగా విని జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని క్రమంగా కట్టుకోగలిగితే నువ్వు ఊహించినవి, నువ్వు వింటున్నవి కథలు కావు. రేపు ఇవి నిజం నీ కళ్ళ ముందు నువ్వు చూడబోతా.
పరిశుద్ధ గ్రంథంలో ఒక అక్షరం, ఒక పొల్లు, ఒక సున్నా కూడా తప్పిపోదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకే దయతో జాగ్రత్తగా విని నీ ఆత్మీయ దీపాన్ని చల్లారిందా? ఇదిగో దావీదు చెప్పినట్టుగా పొగ ఆవరించిన దివిటిగా మారిందా? పొగ ఆవరించింది అని అంటే కొంత సమయానికి ఆరిపోతుంది. ఎందుకో తెలుసా? వెలుగు తక్కువ, పొగ ఎక్కువ అవుతుంది కనుక ఇక నెమ్మదిగా టపా 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 కొట్టుకొని తుస్సుమంటుంది, ఆరిపోతుంది. ఎందుకు? నూనె లోపట లేదు. అందుకే వాక్యం ఉంటుంది, అయ్యా నేను పొగ తగిలిన సిద్ధి వలె ఉన్నాను, నన్ను నువ్వు దయతో నూనెతో నింపయ్యా అని పలికిన దావీదు వలె వాక్యం అంటుంది. వారు బుద్ధి కలిగిన వాడికి, బుద్ధి లేని వారికి తేడా ఒకటే, వారి జీవితంలో నూనెను వెంట పెట్టుకొని ప్రయాణం చేశారు. వీరి జీవితంలో నూనె లేని ప్రయాణం చేశారు. ఒకరోజు ఆరిపోయింది. నా దేవుని సంఘ బిడ్డలారా, నూనె దొరికే స్థలం ఏంటో తెలుసా? దేవుని మందిరం. అందుకే మొట్టమొదట ఆ మందిరంలో నూనె పోసి దైవజనుడైనటువంటి యాకోబు మందిరాన్ని ప్రతిష్ఠించాడు. బయట స్టాల్లో పెట్టి అమ్మే నూనెతో రోగాలు పోవు, వ్యాధులు పోవు, ఏం పోవు. అది వ్యాపారం. నూనె బాటలకు ప్రార్థన చేయించుకోవడం మానుకోవాలి. కారణం ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడే నీ జీవితంలో నీతో ఉన్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు, నిన్ను దీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఈ అనుభవము కలిగి ఎదిగిన దావీదు అంటాడు, ఇదిగో కీర్తన పుస్తకంలో రాస్తే అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెప్పి చివరిగా 4వ వాక్యం అంటాడు, నేను బ్రతుకు దినమున నాళ్ళు కృప క్షేమములు నా వెంట వస్తాయి. ఎందుకు? నూనెతో నా తలను నీవు అంటియున్నావు. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. నీ తలను ఎవరంటాలి? చెప్పడు, ఎవరంటాలి? చెప్పలు స్వరమెత్తి గట్టి, ఎవరంటాలి? దేవుడు. నీ తల అనగా నీ జీవితం, నీ బ్రతికే ఒక దీపం, ఆత్మ సంబంధంగా ఒక దివిటివి గనక మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని పలికినట్టుగా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని పలికినట్టుగా పాత నిబంధన కాలములో ఇదిగో దేవుని బిడ్డలారా, నిబంధన మందస్సము అతి పరిశుద్ధ స్థలములో ఉంటే, పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉండేది. ఆ దీపస్తంభము మీద ప్రతిరోజు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు ప్రతి క్షణం దైవజనుడు 7 దీపములు వెలుగుతున్న ఆ దీపస్తంభమును సవరిస్తూ రావాలి. బాగా వినండి, సవరిస్తూ రావాలి. దైవజనుడికి ఇచ్చిన ఆజ్ఞ అంటూ తెలుసా? దైవజనుడా అహరోన్, నీ పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించిన దీప స్తంభము మీద దీపము ఎప్పుడు ఆరిపోకూడదు. హల్లెలూయా. కనుక నువ్వెప్పుడు దీపాలను గమనించుకోవాలి. దీపపు కాంతి దీప స్తంభం ముందు పడాలి. దీపపు వత్తులను నువ్వెప్పుడు సవరించాలి. ఇదిగో అచ్చము దంచి తీసిన ఒలీవ నూనెతో దీపములను వెలిగించాలి అని ఖచ్చితమైన ఆజ్ఞ. దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? వినండి, దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? దేవుడే స్వయాన్ని అడిగాడు, అయ్యా ఎక్కడుంటావు? ఎందెందు వెతికినా అందందు ఉండడు ఆయన, అంతటా ఉండడు. బైబిల్ చెప్తుంది, నేను 7 దీప స్తంభముల మధ్యలో సంచరించే దేవుడను. నేను ఎక్కడ సంచరిస్తాను తెలుసా? ఏ సంఘములో దీప స్తంభము లాంటి సంఘములో వెలుగుతున్న దీపాలు ఉంటాయో, ఆత్మ సంబంధమైన వెలుగుతున్న ఆ దీప స్తంభముల మధ్యలో సంఘములో నేను సంచరిస్తాను తప్ప ఆరిపోయిన నా వైపు చూడండి. ఆరిపోయిన దీప స్తంభముల మధ్యలో నా ప్రభు సంచరించాడా? ఎక్కడ ఉంటావు? ఏ సంఘంలో ఉంటావు? ఏ విశ్వాసులతో ఉంటావు? ఏ సేవలో ఉంటావు? అర్థమవుతుందా మీకు? ఎక్కడుంటావు ప్రభువా అని అంటే ఆయన అంటుంది, నేను సర్వాంతర్యామి అయినప్పటికీ నేను 7 దీప స్తంభముల మధ్యలో సంచరించే దేవుడను. ఏ సంఘములో ఆత్మ సంబంధమైన దివిటి వెలుగుతూ ఉంటుందో, అది వెలగాలి అని అంటే ఆ దీపపులో మధ్యలో నూనె సమృద్ధిగా ఉండాలి. అందుకే దావీదు అంటాడు, అయ్యా నా తలను నువ్వు నూనెతో అంటావు, నా దీపమును నూనెతో నింపావు, అందుకే నేను
ప్రకాశిస్తూ ఒక వెలుగుతున్న దీపం వలె సంఘములో సమాజంలో నేను సంచరిస్తూ ఉంటాను. హల్లెలూయా. బైబిల్ అంటుంది బుద్ధి కలిగిన వారు, ఇదిగో బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనని చెప్తున్నారు. బుద్ధి లేనుడా, నీవు వెళ్ళి ఇక్కడ అనవసరంగా నూనె లేని నీ దీపాన్ని ఏం సవరించుకుంటావురా బాబు. నూనె అమ్మే సేవకుడు ఉన్నాడు, నూనె అమ్మే ఇదిగో దైవజనులు ఉన్నారు, మందిరం ఉంది. అక్కడికి వెళ్తే వాళ్ళు నూనెను అమ్ముతారు, నీకు ఇస్తారు. ఆ నూనె నీ దివిటీలో సమృద్ధిగా నింపుకొని నీ దీపమును వెలిగించుకొని మహిమ కలిగిన పెళ్లి కుమారుడి రాకడకు రా. హల్లెలూయా. చబాలి గడియ హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా హల్లెలూయా. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఈ నిస్సి పరిచర్యలో ఇదిగో అభిషేకించబడిన నూనెను దేవుని సేవకుడి ద్వారా వస్తున్న తన ప్రజలకు అమ్మబడతాది. ఇదిగో వినండి, ఏం చేస్తుంది? అమ్మబడుతుంది. బండ అనబడుతున్న క్రీస్తులో నుంచి యోబు పలికినట్టుగా నా నిమిత్తం బండలో నుంచి ఇదిగో నూనె సమృద్ధిగా ప్రవహిస్తుందన్నట్లు నూనె ఇక్కడ నుంచి మీకు ఇవ్వబడుతుంది. నువ్వు కొనుక్కో, జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని ప్రకాశించుకో. నాకు అవసరం లేదంటావా? ఏదో ఒక రోజు ఆరిపోతావు, నిత్య నాశనానికి సిద్ధపడతావు. ఒక గుంపు రాకడలో నిలబడుతుంది, ఒక గుంపు దర్వాజా దగ్గర పరలోకపు గుమ్మము బయట నుంచి బయటకే నెట్టివేయబడుతుంది. మహిమ కలిగిన రాకడ ఇలా ఉంటుంది అని స్వయాన ప్రభువే చెప్పాడు. ఆ గుంపులో బుద్ధి కలిగిన ప్రయాణం మనము చేయుదుముగాక. చబలుష్యర్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మందిరాలలో తైలము లేక, మందిరములో నూనె లేక, అర్థమవుతుందా? బయట అంగట్లో పెట్టుకునే నూనెలు అమ్ముకుంటే లాభం లేదు. ఆత్మ జీవితాన్ని కట్టే నూనెను సంఘములో నుంచి, పగిలిన బండ అనబడుతున్న క్రీస్తులో నుంచి బయటకి రావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, ఒకరోజు జాగ్రత్తగా దయతో నా మాటలు వినండి. ఒకరోజు ప్రవక్త అయిన జకరియా దర్శనం చూస్తున్నాడు. ఏంటయ్యా దర్శనం అని అంటే, ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఆ మహిమ కలిగిన సింహాసనం, ఆ మహిమ కలిగిన సింహాసనంలో దేవుడు కూర్చున్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఇదిగో కుడివైపున ఒక వ్యక్తి, ఎడమ వైపున ఒక వ్యక్తి ప్రత్యేకంగా నిలబడినట్టుగా దైవజనుడు దర్శనంలో చూస్తున్నాడు. ఆ నిలబడిన వారి దగ్గర ఏమున్నాయ్యా అని అంటే, వారి చేతుల్లో బంగారముతో తయారు చేయబడిన ఒక పాత్ర ఉంది. నా వైపు చూడండి దయచేసి. బంగారముతో చేయబడిన పాత్ర ఈ కుడివైపున ఉన్న వ్యక్తి చేతిలో ఉంది, ఎడమ వైపున ఉన్న వ్యక్తి చేతిలో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ బంగారు పాత్రలో నుంచి తైలం అక్కడ పోస్తున్నారు, అక్కడ తైలం పోస్తున్నారు. దైవజనుడైన జకరియా అంటాడు, అయ్యా వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని అర్థం ఏంటి అని అడిగితే, తెలియదు నీకు? అయ్యా తెలియదయ్యా. సమస్య ఏంటో తెలుసా? సగం దరిద్రం తెలియకనే, రెండో పెద్ద దరిద్రం తెలిసి కూడా చేస్తారు. దానికి రాజ్యాంగం చదివినట్టు పెద్దగా చదివి అవసరం లేదు. ఆదివారం రావాలని నీకు కలలో శనివారం రాత్రి దేవుడు చెప్పే అవసరమేమీ లేదు. అది తెలుసుకోవడానికి నువ్వు తపస్సు చేసే అవసరమేమీ లేదు. తెలిసిన మూర్ఖత్వంగా ప్రవర్తిస్తే నీ ప్రయాణం ఎలా ఉందో తెలుసా? బుద్ధి లేని ప్రయాణం. నువ్వు కలగంటున్నావా? రేపు యేసయ్య వస్తాడు, ఆయన వస్తాడు తప్పక, కానీ నువ్వు ఉంటావో అన్నదే పెద్ద ప్రశ్న. నువ్వు ఆయన ఎదుర్కొంటావు అన్నదే ప్రశ్న. ఎందుకో తెలుసా? నీ ప్రయాణం జ్ఞానము కలిగిన ప్రయాణంగా లేదు. బుద్ధి లేని ప్రయాణం చేస్తున్న వారు విడిచిపెట్టబడ్డారు. సంఘానికి స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు, ఒక గుంపు విడిచిపెట్టబడుతుందయ్యా, ఒక గుంపు రాకడలో నిలబడుతుంది, ఒక గుంపు బుద్ధి జ్ఞానము కలిగి వివేకము కలిగి వెంబడిస్తుంది, మరొక గుంపు అజ్ఞానంగా వెంబడిస్తుంది. అందుకే కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా ఆకాశములో నుండి వివేకము కలిగి భూమి మీద ఆయనను వెంబడించేవారు ఎవరైనా ఉన్నారేమోనని యెహోవా కనులు పరిశోధిస్తున్నాయి. ఎలాంటి వారి కొరకు చూస్తున్నాడు తెలుసా? ఎలాంటి
ప్రజల కొరకని ఎదురు చూస్తున్నాడు తెలుసా? వివేకంతో, జ్ఞానముతో దేవుణ్ణి వెంబడించే గుంపు ఆయనకు కావాలి. హల్లెలూయా. చవాలు చూశారుగా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యం వినండి. మొదటి తైలం, బండలో నుంచి బయటకు వస్తున్న మొదటి తైలం, నీ ఆత్మీయ దివిటికి నువ్వు కొనుక్కోవలసిన తైలం ఏంటో తెలుసా? జకరియా పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యం నుంచి చదువుదాం. జకరియా పుస్తకం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను, అవి ఏంటని నేను పరలోకములో ఉన్న దేవదూతను కూర్చో, అవి ఏంటని పరలోకములో ఉన్న దేవదూతను నేను అడగగా అతడు నాతో, బ్రదర్ ఇవేంటో నీకు తెలియదా అనేను. నా ఏలిన వాడ, నాకు తెలియదని నేను అంటిని. అతడు, ఎదుగో వినండి, వీరు ఇద్దరు సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు గురించి మాట్లాడుతూ సర్వలోకనాథుడగు, ఇదిగో నా వైపు చూడండి ఎఫ్రాయిం, ఇట్లా యెహోవా ఎదుట నిలువబడుచు తైలము పోసేవారు వీళ్ళు. హల్లెలూయా. నా వైపు చూడండి దయచేసి. వీళ్ళు ఎవరో తెలుసా? ఇద్దరు. ఇదే బైబిల్ అంటుంది అపోస్తులు, ప్రవక్తల. వీరెవరో తెలుసా? నిన్ను రేపు సర్వలోకనాథుడైన దేవుని సింహాసనం ఎదుట నిలువబెట్టడానికి నీ మీద తైలం, నీ యొక్క దివిటి ఆరిపోకుండా ఆయనను ఎదుర్కోగలుగుటకు నీవు సరిగా నీవు ఆయన ఎదుట నిలబడేటట్టు, నీవు ఆయన ఎదుట నిలబడగలుగునట్లుగా నీ మీద ఆ అభిషేక తైలాన్ని, నిన్ను దేవుని ఎదుట నిలబెట్టే తైలాభిషేకాన్ని కుమ్మరించే సేవకులు వీరెక్కడున్నారో తెలుసా? సింహాసనము కుడి ఎడమ పక్షాన నిలబడ్డారు. సంగమా, రేపు నిన్ను దేవుని ఎదుట సింహాసనం ఎదుట నిలబెట్టడానికి ఒక తైలాభిషేకము నీకు కావాలి. ఆ అభిషేకము ఇదిగో అపోస్తుల ద్వారా, ఆ అభిషేకము ప్రవక్తల ద్వారా సంఘం మీద పోయబడుతుంది. నీవు దానిని కొనుక్కోవాలి. దాని విలువ తెలియడం లేదు. ఇదిగో ఫ్రీగా చెప్తున్నాం కదా, ఫ్రీగా ఈ ఉపదేశం చెప్తున్నాం కదా, దీని విలువ చాలా మందికి తెలియడం లేదు. ఈ ప్రత్యక్షత రావాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవికమైన ప్రకటన తెలవాలి అని అంటే, అర్థమవుతుందా? ఎన్నో రాత్రులు ప్రార్థిస్తే తప్ప దొరకదు. అది అర్థమవుతుందా? ఇదిగో దీని విలువ నీవు గుర్తించి విలువైన ఆ యొక్క అనాయింటింగ్ ఆయిల్ని, విలువైనటువంటి ఆ అభిషేక తైలాన్ని వారు కుమ్మరిస్తున్నప్పుడు నీవు ఆ తైలముతో నీ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవాలి. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబెట్టే తైలం అది. రేపు నువ్వు దేవుని సింహాసనము ఎదుట నిన్ను నిలబెట్టే తైలం. సింహాసనం పక్కన నిలబడిన దైవజనులు పోస్తున్నారు. తైలము దొరికే స్థలం మందిరమే. ఆ మందిరంలో పోస్తున్నారు వాళ్ళు. ఏంటయ్యా తైలం అనంటే, రేపు దేవుని ఎదుట నేను నిలబెట్టేది ఏంటయ్యా అనంటే, అక్కడ అంటున్నాడు కీర్తనల పుస్తకం 119వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం తెరవండి. 119వ కీర్తన 104, 105 వాక్యాలు ఒకసారి చదువుదాం. నీ ఉపదేశము వలన నాకు బుద్ధి వివేకం, నాకు బుద్ధి జ్ఞానములు కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపముగాను, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. చబాలుష్యర్ హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు అంటే, అయ్యా నీ ఉపదేశం నాకు తెలియనప్పుడు,
నీ వాక్యము యొక్క లోతు నాకు తెలియనప్పుడు, నేను ఎటు వెళ్తున్నానో నాకు అర్థం కాలేదు. నీ ఉపదేశం నాకేమిచ్చింది అని అంటే వివేకం ఇచ్చింది. చెప్పడేమిచ్చిందట? చెప్పడేమిచ్చిందట? అక్కడ అంటున్నా, నీ ఉపదేశములు నాకు ఏం రాయబడింది? వివేకము, జ్ఞానం. ఉపదేశం తెలియనప్పుడు, వాక్యం తెలియనప్పుడు ఏది భక్తో, ఏది క్రమమో, ఎలా బతకాలో, ఎలా అలంకరించుకోవాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో ఏం తెలియక అజ్ఞానంగా బ్రతికిన నాకు ఎప్పుడైతే ఆది అపోస్తుల ఉపదేశం నా ముందుకు వచ్చిందో, ఇప్పుడు ఆ ఉపదేశం, ఇదిగో ఆ ఉపదేశం నాకు అర్థమైనప్పుడు, ఓహో జ్ఞానం ఇదా, భక్తి అంటే ఇదా, సేవ అంటే ఇదా, విలువలు ఇవా, మందిరం అంటే ఇదా, సేవకులు అంటే వీరా, దైవజనులు అంటే ఇలా ఉంటారా అని అప్పుడు అర్థమై, అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇదిగో నా దివిటీలో, పట్టుకో జాగ్రత్త, నా దివిటీలో వాక్యమును ఒక తైలముగా, ఎందుకు వాక్యం చెప్తుంది వినండి, నీ వాక్యము నా త్రోవకు వెలుగు. వెలుగు వెలగడానికి లోపట ఏంటి కారణం? నూనె. చెప్పండి, ఏంటి కారణం? వత్తికి తనకు తాను వెలిగే సామర్థ్యం లేదు, తనకు తానుగా వెలిగించే సామర్థ్యం లేదు. వత్తి యొక్క కొన పైకి కామన్గా కనపడుతుంది, కానీ దాని లింక్ అంతా కింద ఆయిల్లో ఉంటుంది. కింద ఆయిల్లో ఎప్పుడైతే ఆ వత్తి, అర్థమవుతుందా మీకు అమ్మా? అర్థమవుతుందా? సరిగ్గా కూర్చో. హల్లెలూయా. సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో. కాస్త నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీ కాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చెప్పాను కదా, నిద్రపోయిన యాకోబు లేచాడు మందిరంలో, ఇదేం రోగం ఉల్టొచ్చింది. చాలా సంఘాల్లో ఆయనకు హ్యాపీగా. ఆలోచించు, ఇది చాలా చిన్న విషయం కాదు. మీకు నా మాట విసుకొస్తుండొచ్చు, నేను విసుకకు చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఏ విధము చేతనైనా రేపు నువ్వు అక్కడ నిలబడాలి. నువ్వు నష్టపోవద్దు, నీ ఆత్మీయత ఆరిపోవద్దు, నువ్వు పాడు కావద్దు, నువ్వు అనుకుంటున్నదే భక్తి అని భ్రమలో ఉండొద్దు. అది కాదు బతుకు అని ప్రేమతో చెప్తున్నాను. దయతో ఆలకించు. అక్కడ అంటున్నాడు, నీ వాక్యం నా త్రోవకు వెలుగు. ఎందుకు? వాక్యం ఈ మనిషికి వెలుగుతున్న దీపానికి అంతరంగములో ఆ తిత్తి లోపట ఉన్న నూనెకు ఆ వత్తి లింక్ అయి ఉండి, ఆ వత్తి ఏం చేస్తుందని అంటే ఆ నూనెను అలా పీల్చుకుంటూ, వింటున్నారా, పీల్చుకుంటూ పైన వెలుగివ్వడానికి ఏ విధంగా సపోర్ట్గా మారుతుందో, ఒక దేవుని బిడ్డ వెలగడానికి, దేవుని సింహాసనం ఎదుట నిలబడడానికి అదృశ్యంగా మన అంతరంగములో నిలబడి ఉంటున్న దేవుని వాక్యమే మనకు ఒక అద్భుతమైన నూనెగా పనిచేస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, దేవా నీ ఉపదేశము నాకు తెలియనప్పుడు నేను బలహీనంగా ఉన్నాను, కానీ ఎప్పుడైతే నీ ఉపదేశం నాకు అర్థమైందో, ఆది అపోస్తుల పునాదులు నాకు అర్థమైందో, దైవ క్రమము అంటే ఏంటో నాకు అర్థమైందో, అప్పుడు తెలిసింది నీ వాక్యము నా పాదములకు దీపముగా మారింది. ఎదుగో నా వైపు చూడండి, పట్టుకో ఇవిటి. ఈ మనిషి ప్రభు రాకడకు ప్రయాణమే వెళ్తున్నాడు, నడుస్తున్నాడు. సంవత్సరాలు నడుస్తున్నాయి. అలా పట్టుకు, జాగ్రత్త పట్టుకు, కింద పట్టుకు, ఇలా పట్టుకు, నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు ఎదిగో ఈయనకి అంతగా నడవడానికి మార్గం ఎవరు చూపిస్తున్నారు అని అంటే వెలుగుతున్న దీపం. అమ్మా, ఇతని అడుగులు ముందు పడడానికి ధైర్యం ఏంటో తెలుసా? ఈ దీపం తనకంటే ముందుగా త్రోవను క్లియర్ చేస్తుంది. బాబో, నడుస్తున్నప్పుడు నా వైపు చూడండి, నడుస్తున్నప్పుడు ఈ దీపం ముందు ఏముంది? ముందు ప్రమాదం ఉందా? ముందు నష్టం ఉందా? ముందు త్రోవలో సమస్యలు ఉన్నాయా? నువ్వు ఎలా వెళ్ళాలి అని ఈ దీపం ఇతనికి గైడ్ లైన్స్ ఇస్తూ వస్తుంది. ఒకవేళ ఈ దీపమే లేకపోతే తడుపుకుంటూ అడుగులు వేసి కొంతకాలం వెళ్తాడు. కానీ బైబిల్ అంటుంది, గుడ్డివానికి త్రోవ చూపలేడు కనుక వారిద్దరు వెళ్ళి గుంటలో పడతారు
ఉన్నారు గనక ఈ మనిషికి ఎటు వెళ్తున్నాడో, ఎలా భక్తి చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, అసలు అతని ఆత్మీయ జీవితంలో భవిష్యత్ ఏంటో, అసలు చేస్తున్నది క్రమమా తప్ప ఎలా తెలుస్తలేదు అని అంటే, ఎందుకు ఇలా బతుకుతున్నాడు, ఎందుకు ఆరాధన విడిచిపెట్టి వెళ్తున్నాడు, ఎందుకు దేవుని సముఖంలో బ్రతుకుతూ కూడా అజ్ఞానంగా బతుకుతున్నాడు, ఎందుకయ్యా ఇలా బతుకుతున్నారు అని చాలా విశ్వాసుల గురించి ఆలోచిస్తున్నప్పుడు పరిష్కారం, జవాబు ఒకటే: వాడి దీవిటి ఆరిపోయింది. ఎందుకో తెలుసా? దీపము లేదు, ఎటు వెళ్తున్నాడో వాడికే చెప్పండి, వాడికే తెలియదు. అందుకే అన్ని ఉల్టా పనులు ఉంటాయి. అందరితో వచ్చారు ఆదివారం, ఇడేటో పోతుంటాడు. కారణం గుడ్డోడు కదా, గుడ్డోడు సీదెందుకు నడుస్తాడండి? కారణం వాడికి తోవ తెలియదు, కారణం వాడికి విలువలు తెలియవు. వాడి దీపం ఆరిపోయింది, వాడి జీవితంలో శూన్యం. అందుకనే సంఘం ఎటేటో వెళ్తూ, ఎటేటో తిరుగుతూ దైవికమైన విలువలను కోల్పోయి రేపు ప్రభు రాకడ వస్తుంది, నన్ను నేను సిద్ధపరచుకోవాలి. వాక్యం నీ దివిటిలో ఒక నూనెగా ఉంటే, నీ అంతరంగంలో వాక్యం నిలబడితే, ఈ వాక్యం ఇదిగో ఒక దివిటి వల్ల ఏం చేస్తుందంటే, నువ్వేం చేస్తున్నావు, తప్ప రైటా, నువ్వు వెళ్ళేది క్రమమా కాదా? ఎందుకు? దివిటిలో ఉన్న వెలుగు నీకు తోవలో సమస్యలను చూపించినట్టు అక్కడ బంద్ ఉంది, అక్కడ ప్రమాదం ఉందని అంటే, దివిటి చూపించింది కనుక మనిషి మెల్లగా డైవర్షన్ తీసుకొని ఇంకొక తోవలో అలా ఎలా వెళ్తాడో అర్థమవుతుందనండి. వాక్యమట మన ఆత్మీయ జీవితానికి ఒక అద్భుతమైన నూనె. హల్లెలూయా. ఆ నూనె అమ్మేవాడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి కొనుక్కో. ఏం చేయాలి? కొనుక్కో. నువ్వు కొనుక్కోవాల్సింది తలకు పెట్టుకునే ఆయిల్ బాటిల్ కాదు, నీ ఆత్మీయ జీవితానికి మార్గాన్ని చూపించే ఒక అద్భుతమైనటువంటి వాక్యం అనే ఒక అద్భుతమైన అభిషేక తైలం. ఆ తైలం నీ మీద ఉంటే, ఆ తైలం నీ అంతరంగంలో ఉంటే, బైబిల్ అంటుంది జకర్యా చూసినట్టుగా రేపు సింహాసన ఎదుట నువ్వు నిలబడతావు. ఆమెన్. చదువు గట్టిగా ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని వాడికి, బుద్ధి కలిగిన వాడికి పెద్దగా చేంజ్ ఏం లేదు. ఒక్కటే, వాని దగ్గర నూనె ఉంది, వీని దగ్గర నూనె లేదు. నూనె నీ దగ్గర ఉంటే నీ దీపాన్ని ఎవ్వడు ఆర్పలేడు, సాతాను నీ దీపాన్ని ఆర్పలేడు. అర్థమవుతుందండి? అందుకే దైవజనులు పాడతారు కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించినది. నువ్వు వెలిగించావు. ఆయన ఏమన్నా కిరసనాలతో వెలిగిస్తాడా? ఆయన బైబిల్ అంటుంది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే చీకటిలో ప్రకాశిస్తున్నాడు. ఆయన వెలుగై ఉండెను, ఆ వెలుగు మనలను అందరినీ వెలిగించుచుండెను. ఆయన ఏం చేస్తాడు? అందరినీ వెలిగిస్తున్నాడు. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తాడు. వాక్యం నీ దగ్గర లేదా? నీ జీవితం చీకటి. అటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు. విశ్వాసులు, సేవకుడు, సంఘ ప్రజలు అధ్వానంగా నడవడానికి, అధ్వానమైన నిర్ణయాలు చేయడానికి, అంత అస్తవ్యస్తంగా బ్రతకడానికి ఒకటే కారణం, వాళ్ళ దీపం ఆరిపోతుంది. కొద్ది రోజులు అస్తవ్యస్తంగా నడుస్తారు, నడిచి ఏదో ఒక రోజు బొందలో, ఎంత దూరం పోతాం చీకట్లో? అమ్మా ఎంత దూరం వెళ్తావు చీకట్లో? కొంత సమయం పోయిన తర్వాత పక్క పడతావు. వాక్యం లేకుండా నీ దీపం ఆరిపో చేసుకోకు. వాక్యం అనేది మన జీవితానికి ఒక తైలాభిషేకం. ఆ నూనెను కొనుక్కో. అమ్మేవాడు ఉన్నాడు, అందరి దగ్గర లేదు. అందరి దగ్గర నూనె దొరకదు. నూనె దొరికే అమ్మే సేవకుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నూనెను
కొనుక్కో, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రకాశించుకో. హల్లెలూయా. రెండవదిగా ఆ బండలో నుంచి బయటకు వస్తున్న అద్భుతమైన ఆయిల్. బైబిల్ చెప్తుంది, ఒకరోజు దైవజనుడైన కీర్తనకారుడు రాస్తంటాడు, ఇదిగో 141వ దావీదు కీర్తన. అందరు తీయండి. 141, 141వ దావీదు కీర్తన. 4-5 వాక్యాలు చదువుదాం. పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి, పాపం చేస్తున్న వారి పనులలో నేను చొరబడక ఉండునట్లు నా మనస్సు దుష్కార్యముల వైపు నన్ను దయతో ప్రభువా తిరగనీయకుము. వారి రుచిగల పదార్థముల వైపు, ఇదిగో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట ఓ ఇది ఒక తైలం. నేను ఇట్టి తైలాభిషేకాన్ని నేను త్రోసివేయకుందునుగాక. హల్లెలూయా. చదము హల్లెలూయా. ఇదిగో బండలో నుంచి, క్రీస్తు యేసులో నుంచి, ఆయన ప్రతిష్ఠించిన మందిరంలో నుంచి మొదట వస్తున్న తైలం. ఇదిగో నా బిడ్డ ప్రకాశించాలి. భయంకరమైన పోరాటాలు ఉన్నాయి. 100 ఏళ్ల ఈ ఆయుష్య కాలంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, శత్రువుల మధ్యలో నా బిడ్డ రేపు మహిమ కలిగిన రాకడకు సిద్ధపడాలి కనుక ఈ ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండడానికి ఇదిగో వాక్యమనే తైలాభిషేకముతో నా దేవుడు పోస్తున్నాడు. ఆ తైలం ఈ మనిషిని ప్రజ్వలింపజేసి ముందం ఎలా ఉంది, ఏది నడవాలి, ఎలా చేయాలి అని చీకట్లో నడవకుండా బుద్ధి, జ్ఞానం, దైవ నియమాలు వాక్యము ద్వారా నేర్పి ఈ మనిషిని ప్రకాశిస్తున్న వెలుగులో నడవడానికి వాక్యమైన తైలాభిషేకం. 2, ఇతనికి కొన్ని కళ్ళకు కనబడినప్పుడు, బాగా వినండి, ఇతనికి కొన్ని కళ్ళకు కనబడుతున్నప్పుడు చెడు కూడా మంచిగా కనబడే అవకాశం ఉంటుంది. కారణం అనుభవం లేదు. ఇప్పుడు ఇతనికి చెప్పేవాడు ఒకడు కావాలి. రేయ్ అది తప్పు, అది చేయొద్దు అని తప్పు చేసినప్పుడు గద్దించేవాడు ఒకడు కావాలి. బుద్ధి జ్ఞానములు నేర్పే సేవకుడు కావాలి, నడిపించేవాడు కావాలని చెప్పి వాక్యం అంటుంది. ఇతనికి కేవలం నేను ఇచ్చిన వాక్యమైన తైలముతో రాకడవ సిద్ధపడలేడు కనుక, అన్నీ ఇతనికి అర్థం కావు గనుక, త్రోవలో ఉన్న స్థితిగతులు గుర్తించే జ్ఞానం అన్నీ దొరకవు గనుక ఇతనికి గద్దించే ఒక తైలము కూడా ఇతని తల మీద పోయబడాలి. హల్లెలూయా. నూనె కావాలా వద్దా? ఇది మసాజ్ నూనె. ఇదేం నూనె? గద్దింపు. ఏం నూనె? హాయిగా ఉండదు. ఇది మసాజ్. తలను పగలగొట్టేటట్టు కొడతాడాడు. కానీ చాలా రోగాలు పోతాయి. పోవా? మసాజ్ మీ తలకు హ్యాపీగా నూనె పొద్దున్న లేచి పెట్టుకున్నట్లుగా ఉంటుందా? మసాజ్ ఉండదు. నీ 2 చేతులు తిరిచేస్తాడు, వీడొత్తుతాడు, ఆడొత్తుతాడు, తల గట్టి కొడతాడు. మనకు కాస్త నొప్పిగా ఉంటుంది కానీ నరనరాలు సాఫైతాయి. మరి అందుకే వాక్యం అంటుంది, దేవా నీవు నా తల మీద నా తలను నూనెతో అంటావు అన్నాడే దావీదు. ఏ నూనె తెలుసా? అక్కడ 2వ నూనె చెప్తున్నాడు. అయ్యా పరిశుద్ధులు, తండ్రులు, తల్లులు, ఆత్మీయ నాయకులు, సేవకులు నన్ను గద్దించుట నాకు అది తైలాభిషేకము. హల్లెలూయా. చబలుష్యారుగా హల్లెలూయా. గద్దింపు అనేది ఏంటది? అదొక తైలం. ఆ తైలం నీ మీద పోయపడుతుంది. ఎందుకో తెలుసా? నీవు భయముతోనైనా క్రమంగా నడవాలి. అమ్మో నేనేమన్నా చేస్తే మా సేవకులు ఏమన్నా అంటారేమో, మేమన్నా చేస్తే మా తల్లిదండ్రులు ఏమన్నా అంటారేమో, నేను ఇలా బ్రతికితే సేవకులు ఏమన్నా అంటారేమో. చాలామంది విశ్వాసులు, ఇప్పుడు తమ్ముడు వచ్చాడు కదా,
ఎందుకు రాలేదు ఇన్ని రోజులు మందిరానికి అంటే, అయ్యా రావాలని ఉండే కానీ మీరేమన్నా అంటారేమో. ఇక్కడ దొరికే అభిషేకం ఏంటో తెలుసా? ఇదే మసాజ్ ఆయిల్. హల్లెలూయా. చదవాలి గట్టిగా హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. ఇది నూనె నాయన, నిన్ను పాడు చెయ్యదు, నిన్ను పాడు చెయ్యదు. ఈ గద్దింపు నీకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది, నీకు భవిష్యత్తు చూపిస్తుంది. ఒకవేళ ఈ తైలం నీ మీద లేకపోతే, ఈ తైలం మన తల మీద పోసేవాళ్ళు లేకపోతే, మనల్ని గద్దించే నాయకుడు మనకు దొరకకపోతే, మనం చేసిందల్లా రైట్ అని చెప్పే పనికి మాలిన వాడు మనకుంటే, ఒకరోజు పతనమైపోతాం, ఒకరోజు మన జీవితం పాడైపోతాం. అర్థమైందా? నా చిన్నతనంలో ఒక కథ చెప్పేవారు. ఆ కథ ఇప్పటికి స్కూల్లో ఉందో లేదో తెలియదు కానీ, ఒక కొడుకట ఒక కోడిగుడ్డును దొంగతనం చేసుకొని వస్తే వాళ్ళమ్మ ఆమ్లెట్ చేసి ఇచ్చిందట. వాళ్ళమ్మ ఆమ్లెట్ చేసి ఇచ్చిందట. ఆ తర్వాత గుడ్డు కాస్త గుడ్డు పోయి రెండు గుడ్లు పోయి ఏకంగా కోళ్ళు దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఆ దొంగతనంలో పట్టుబడిన తర్వాత ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చి, మీ అబ్బాయి కోళ్ళను దొంగతనం చేస్తున్నాడు, పశువులను దొంగతనం చేస్తున్నాడు, పెద్ద గజ దొంగగా మారాడు, పంపించి బయటకి వాడిని తీసుకుపోవాలి అని అంటే, వాడిని జైల్లో పెట్టడానికి అలా పట్టుకొని పోతుంటే అది అన్నడట ఆఫీసర్తో, అయ్యా మా అమ్మతో ఒక మాట నేను మాట్లాడాలి అని అంటే, ఏమైనా చెప్పేది ఉందా చెప్పు అని అంటే, అమ్మ దగ్గరికి పోతే అమ్మను లాపి ఒకడు కొట్టాడట, చంప మీద కొట్టాడనట. అమ్మా, నిన్ను గుడ్డు దొంగతనం చేసినప్పుడు నన్ను నువ్వు కొట్టుంటే నేను కోడి దొంగతనం చేసే వ్యక్తిని కాదు. నువ్వు గుడ్డును ఆమ్లెట్ చేసి ఇచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు నాయనా అని అడగలేదు, ఎక్కడి నుంచి వచ్చేది అని అడగలేవు. నేను ఇది చేసింది రైట్ అనుకున్నాను, ఇంకా చేయడం స్టార్ట్ చేశాను, అది తప్పని తెలిసే లోపే నేను ఒక గజ దొంగగా మారిపోయాను. నా దొంగతనానికి, నేను ఇలా చెడిపోవడానికి నీవే కారకురాలివి. హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి అమ్మ, అవునా కాదా? వాక్యం చెప్తుంది, మనల్ని గద్దించేవారు మనకు ఉండాలి. ఇది మన మీద పోయబడే ఒక తైలం, ఒక నూనె. ఈ నూనె మన దివిటిని, మన ఆత్మీయతను ప్రకాశింపజేస్తుంది. అందుకనే నూనె అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కో అని బుద్ధి కలిగిన వారు చెప్పారు. ఎక్కడ అమ్ముతారు గద్దింపు, ఎక్కడ అమ్ముతారు గద్దింపు నూనె, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. గద్దించేవాడు మీ జీవితంలో దొరికితే మీరు భాగ్యవంతులు. ఎందుకో తెలుసా? రేపు నిత్య నరకంలో పడకుండా కాపాడబడతారు. దేవుడి భయంతో కాకపోయినా గద్దించేవాడి కోసమైనా మనం తప్పు చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. ఆ గద్దింపు మనకు చాలా మేలు చేస్తుంది, ఆ గద్దింపు మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే గద్దించే వాడిని మనం ఎప్పుడు దూరం చేసుకోవద్దు, ఎప్పుడు మనం అతనికి దూరంగా ఉండొద్దు. అది ఒక తైలము. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. నూనె అమ్మే వారి దగ్గర కొనుక్కోరన్నారు. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు నూనె స్టాక్ పెట్టుకున్నారు, అద్భుతంగా యాత్ర చేశారు. ఈ బుద్ధి లేని ప్రయాణము వీళ్ళకి నూనె కొనుక్కునే సోయి లేదు. ఎందుకు? వీళ్ళకి నచ్చదు, వాక్యం నచ్చదు, గద్దించేవాడు నచ్చదు. కనుక నూనె లేకుండా రోడ్డు మీద అలా తిరుగుతూ ఆకాశం వైపు చేతులకు యేసయ్యా స్తోత్రం అని చెప్పి రోడ్ల మీద తిరిగే బ్యాచ్ ఉంటుంది. బుద్ధిహీనంగా ప్రయాణం చేసే విశ్వాస జీవితం రే ప్రభు యొద్దకు నీవు నిలబెట్టలేవో. హల్లెలూయా. రెండవ తైలం గద్దింపు అనే తైలం. మొదటిది వాక్యం అనే తైలం, రెండు గద్దింపు అనే తైలం, మూడు బైబిల్ చెప్తుంది. కీర్తనల పుస్తకం 133వ దావీదు కీర్తన, కీర్తనల గ్రంథం 133వ దావీదు కీర్తన మొదటి నుంచి చదవండి. సహోదరులు ఐక్యత కలిగి ఐక్యంగా ఉండడం, నివసించుట ఎంత మేలు. ఎలా ఉండడం? ఐక్యంగా ఉండడం, సంఘం కలిసి ఉండడం, సంఘం కలిసిమెలిసి ఉండడం, సంఘం ఐక్యంగా ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరము. అమ్మా, అది ఏది? ఐక్యత. అది తల మీద పోయబడి, అహరోను తల మీద పోయబడి గడ్డము మీద కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. హల్లెలూయా.
చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఏది తైలము? ఐక్యత. ఏది తైలము? చెప్పండి నోరు తెరిచి. ఏంటి తైలం? ఐక్యత. మొదటిది ఉపదేశం అనే తైలం. నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కో. నూనె లేదా ఆరిపోతావు. ఏదో ఒక రోజు నీ జీవితం పతనమే. నూనె దొరికే స్థలం మందిరం. బండ పగులుతుంది, అదే క్రీస్తు. ఆ నూనె ఏంటయ్యా అనంటే ఒకటి ఉపదేశం. ఆ నూనె ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో వెలుగు ప్రకాశిస్తుంది. భవిష్యత్తు, మనం వెళ్తున్న తోవ, ముందు వెనక, నేను ఎలా నడుస్తున్నా, నా సేవ ఎలా ఉంది, నా క్రమంగా ఉన్నానా లేదా తెలుస్తుంది. చీకట్లో నడిస్తే ఏమీ తెలియదు. రెండు, గద్దింపు అనేది ఒక తైలం. నన్ను గద్దించేవాడు, ఏ బాబో సరిగా ఉండాలి, సరిగా కూర్చోవాలి, మందిరానికి ఎందుకు ఆలస్యం వస్తావు, మందిరానికి క్రమంగా ఎందుకు రావు, ఎందుకు ప్రార్థన చేసుకోవు, ఎందుకు నీ వస్త్రధారణ అలా ఉంది, నీ కటింగ్ ఎందుకు అలా ఉంది, చెప్పేవాడు కావాలి, చెప్పేవాడు కావాలి. గద్దింపు అనేది నువ్వు తోసేస్తే నీకు ఏం దూరమైందో తెలుసా? తైలం, నూనె దూరమైంది. తైలం లేకపోతే ఒకరోజు ఆరిపోతావు, ఆత్మీయత కొలాప్స్ అయిపోతుంది. అందుకని సంఘములో గద్దింపు అనేది ఒక తైలమాట. 3 అంటున్నాడు, సహోదరులు ఐక్యంగా ఉండడము ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా కారి వస్త్రపు అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము. పరిమళ తైలం, స్ప్రే. పరిమళం అంటే అర్థం ఏంటో తెలుసా? సెంటెడ్. ఈ స్ప్రే, ఇదేమో గద్దింపు కొంచెం కఠినంగా ఉంటుంది. కానీ ఇంకో స్ప్రే ఉంది ఇక్కడ, ఇంకొక నూనె ఉంది. ఇదేంటో తెలుసా? ఐక్యత. ఈ ఐక్యత ఏంటో తెలుసా? నీ తల మీద ఒక నూనె, ఒక తైలం. ఇది పరిమళ తైలం. అందుకని వాక్యం అంటుంది, సంఘములో ఐక్యత అనే ఒక నూనె అమ్మబడుతుంది. బ్రదర్, అందరు కలిసి ఉండాలి. సిస్టర్, అందరు కలిసి ఉండాలి. కూడికలో అందరు పాల్గొనాలి. బ్రదర్స్ కూడికలో అందరు పాల్గొనండి. సిస్టర్స్ కూటంలో అందరు పాల్గొనండి. యవనస్తుల కూటంలో అందరు పాల్గొనండి. కలిసి ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఉండండి. ఇక్కడ తైలం అమ్మబడుతుంది. కొంతమందికి ఇది నచ్చదు, ఈ తైలం నచ్చదు. ఒంటరిగా ఏ కూటంలో పాల్గొనక, ఏ సహవాసంలో పాల్గొనక, ఒంటరిగా వీడి బ్రతుకు వీడే ఉంటాడు. నీ వాళ్ళ బ్రతుకతే నష్టం ఎవడికో తెలుసా? వినండి బాగా. నువ్వు ఒక్కడివి కూటంలో పాల్గొనకపోతే కూటం ఆగిందా? ఈరోజు 10 మంది ఆరాధనకు రాలే, ఆరాధన ఆగిందా? అయ్యగారు వాక్యం మెల్లగా చెప్పాడా? చెప్పాడు. 10 మంది ఉంటుంది, 50 మంది ఉంటుంది, గదేశ్వరం. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. శనివారం ప్రార్థన చేస్తాం, ప్రభా రేపు ఆరాధన, ప్రజలు వస్తారు. ఏం చెప్పాలంటే రేపు ఎవరు వస్తారో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందరు వస్తారని సేవకుడు అనుకున్నాడు, అనేకులు రావాలని సేవకుడు అనుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఎవరు వస్తారో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. కనుక వచ్చే వారికి చెప్పే మాట, ప్రకటన, ప్రసంగం రాత్రి దేవుడు సేవకునికి ఇస్తాడు. ఇది మీకోసమే. హల్లెలూయా, చదమగటిగా హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దివిటి ప్రకాశించడానికి, నీ జీవితం ప్రజ్వలింపడానికి, నీ నూనె అదిగో ఇంకిపోనివ్వకుండా, నీ నూనె ఆరిపోనివ్వకుండా ఎంత ఉండాలి తెలుసా? నూనె. దైవజనుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా నూనె ఇక అయిపోతుందేమో, ఇక ఆగిపోతుందేమో, ఇక వత్తి టపటప కొట్టుకుంటుంది అన్నట్టు లేదు. సమృద్ధి ఉంది, ఇందులో ఉంది, గిన్నెలో కూడా ఉంది, సిద్ధెలలో కూడా ఉంది. హల్లెలూయా. ఏంటయ్యా ఈ నూనె అంటే? ఇదిగో ఐక్యత. దేవునికి ఇచ్చిన సంఘంతో కలిసి ఉండు, దేవునికి ఇచ్చిన సేవకులతో కలిసి ఉండు, దేవునికి ఇచ్చిన విశ్వాస గుంపుతో కలిసి ఉండు, కలిసి ప్రార్థించు, కలిసి ఆరాధనలో పాల్గొను, కలిసి పరీక్షల్లో పాల్గొను. ఈ కలవడం అనేది నీ తల మీద ఒక పరిమళ తైలం, అనగా నీ ఆత్మీయ జీవితానికి ఒక నూనె పోసిన దానితో సమానం. నీవు కలవకపోతే నీ ఆత్మీయ జీవితం మీద తైలం ఎండిపోతుంది, నీ జీవితంలో నూనె కనుమరుగైతుంది. అందుకే చాలా
మంది మందిరాలకు దూరమై, బాగా వినండి, మందిరాలకు దూరమైన వాడు రేపు లోకంలో పడిపోవడం ఖాయం. మొదట సాతాను నిన్ను నిత్య నరకానికి పడేయాలంటే మొదట వాడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మందిరాన్ని దూరం చేస్తాడు. ఆదామును నష్టం చేయడానికి ఆదాముకు వ్యాధి కలగ చేయాలి, ఆదాముకు రోగం కలగ చేయాలి. ఆదాము విషయంలో సాతాను పన్నాగం చేసిన పన్నాగం ఏంటో తెలుసా? ఏదెనులో నుంచి వెలగొట్టాలి. నన్ను ఏదెనుకు దూరమయ్యాడా ఆదాముకు సర్వ సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక తండ్రి యొద్ద నుండి ఒక కుమారుడు దూరంగా వెళ్ళి వేశ్యలతో చిక్కిపోయి, దుర్వ్యాపారంలో చిక్కిపోయి, నష్టపోయి పందుల పొట్టు తినడానికి కారణం ఏంటో తెలుసా? బిజినెస్ స్కిల్స్ లేక కాదు, వ్యాపారం సరిగ్గా చేయక కాదు, తండ్రి ఇంటిని విడిచిపెట్టడం. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక విశ్వాసి మందిరానికి దూరం అవుతున్నాడో కృప ఎంతో కొంతకాలం నిన్ను ఏకీభవిస్తాడు, నీకు రావడానికి అవకాశం ఇస్తాడు. దైవజనుడు ఒకటికి 10 సార్లు ఫోన్ చేస్తాడు, అంతరంగంలో దేవుడు ప్రేరేపిస్తాడు. నీవు దిగజారిపోయి ప్రవర్తించావా, ఒకరోజు పందుల పొట్టు తినే దౌర్భాగ్యంలోకి, శాపగ్రస్తమైన అనుభవంలోకి వెళ్ళడం ఖాయం. అందుకనే సాతాను ఆదామును టార్గెట్ ఏంటో తెలుసా? ఏదెనులో నుంచి వెళ్ళగొట్టాలి. ఈరోజు సమాజంలో, సంఘంలో సాతాను టార్గెట్ ఏంటో తెలుసా? నీ ఐశ్వర్యం పాడు చేయాలనో, నీ రోగాన్ని తేవాలనో, నీ బిజినెస్ ను కొలాప్స్ చేయాలని కాదు. ఏంటో తెలుసా? బిజినెస్ కొలాప్స్ అయితే నీ కోసం ప్రార్థన చేసే సంఘం ఉంటుంది, నీ వ్యాపారం కోసం ప్రార్థన చేసే సేవకుడు ఉంటాడు. ఇవన్నిటికీ నువ్వు నష్టపోవడానికి ఒకే ఒక కారణం, నువ్వు మందిరానికి దూరం అయితే ఇక నీ పేరు ఇదిగో 1కి 4 సార్లు అడిగి, 1కి 10 సార్లు బ్రదర్ ఎందుకు వస్తలేదు మందిరానికి అని అడిగి, ఒక వారం, నెల, 2 నెలలు చూసి రిజిస్టర్లో నుంచి పేరు కొట్టేసి, గ్రూపులో నుంచి పేరు డిలీట్ చేసి, ప్రభా అతని కోసం నేను ప్రార్థన చేశాను, అతని కోసం నేను ప్రయత్నం చేశాను, చెప్పి చూశాను, బుదిరికిచ్చి చూశాను, అతడు నీ సన్నిధికి రావడానికి ఇష్టం లేదు, ఇక అతడి జవాబు మీదే. అది మొదలుకొని ఇక అతని కోసం ప్రార్థన కుదరదు, అతని ఇంటి విజిటింగ్ కుదరదు, అతను బాగుండాలని స్తోత్రం కుదరదు. అప్పుడు ఏమైతే తెలుసా? నీ కోసం ప్రార్థించేవాడు, నిన్ను గద్దించేవాడు, నీకు వాక్యం చెప్పేవాడు లేకపోవడంతో నెమ్మదిగా వినండి, ఇరగగొట్టిన కొమ్మ, గొడ్డలతో నరికిన కొమ్మ కూడా కొంతసేపు పచ్చగానే కనబడుతుంది. తలకాయ తీసినా కూడా కోడి కొంతసేపు కొట్టుకుంటుంది. కొట్టుకున్నంత మాత్రాన పానం ఉన్నట్ట ఏంది? కింద పడి కొంచెంసేపు పచ్చగా ఉన్నంత మాత్రాన మళ్ళీ ఫలం కాస్తుందా ఏంది? కాయదో, కొంత సమయం ఉంటుంది, మళ్ళీ పూర్తిగా ఎండిపోతుంది. మందిరం. అందుకే విశ్వాసులారా జాగ్రత్తగా వినండి, దేవుని సముఖంలో ఐక్యత అనేది ఒక తైలము. హల్లెలూయా. నీ తోటి విశ్వాసుల కూడికల్లో పాల్గో, నీ తోటి విశ్వాసుల కుటుంబ కూడికల్లో పాల్గో. ఏ గృహకూటం వద్దు, ఏ కూడిక వద్దు, ఎక్కడికి రావు, ఆరాధన క్రమంగా రావు. ఏంటో నీ ధ్యాస నీదే, నీకు ప్రపంచం అంతా పొద్దున్న లేతే నీ పని, నీ ఇల్లు తప్ప నీకంటే ఒక సంఘం ఉంది. నా ఆశీర్వాదానికి ఒక సంఘ సహవాసం ఇచ్చాడు దేవుడు. నా కొరకు ప్రార్థించే సేవకులు ఉన్నారు, మా సంఘంలో ఫలానా కూటం ఉంది, మా సంఘంలో ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది. ఇవేమీ లేకుండా ఎవరితో కలవకుండా ఒంటరిగా తిరుగుతున్న వాడు, బైబిల్ అంటుంది, తైలము అభిషేకం దూరమవుతుంది కనుక, నూనె అతని జీవితంలో కనుమరుగైతుంది కనుక, ఐక్యత అనేది ఒక తైలముతో సమానము కనుక నూనె తరిగింది, ఒకరోజు దీపం ఆరిపోతుంది. హల్లెలూయా. వాక్యం, ఉపదేశం అనే తైలం. ఇదిగో లైవ్లో ఉన్నారు వీళ్ళు, అంత దూరంలో ఉన్న ఎందుకు పాల్గొంటారు? సహవాసం. మీరు నమ్ముతారా? ఒకరోజు అదే పప్పి హైదరాబాద్లో వేరే మందిరానికి ఆరాధనకు పోయింది. అది మాకు తెలియదు. ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కతో దేవుడు చెప్పాడు, నీ బిడ్డ వేరే మందిరానికి, సహవాసానికి, విషయం చెప్తారా, వింటారా? మందిరాన్ని ఇంకో భాషలో ఏమంటారు? సహవాసం. చెప్పండి, ఏమంటారు? మీరు ఏ సహవాసానికి వెళ్తున్నారు అంటారా? అనరా? సహవాసం అంటే ఏంటి? నువ్వు ఒంటరిగా ఉండేది సహవాసం అంటారా? అంటే నీవు ఒక గుంపుతో కలిసి దేవుణ్ణి వెంబడించేది సహవాసం అంటారు. ప్రభు చెప్పాడు, నీ కుమార్తె
వేరే ఆరాధనలో పాలు భాగస్తులైంది. మీరు నా మాట వినండి. ఆమె వేరే ఆరాధనలో పాల్గొంటే ఒక్క వర్షంలో తప్ప ఆమె ఏం తప్పు చేయలేదు, ఆరాధనకి కదా పోయింది. అయితే వినండి, ఆ సహవాసం దేవునికి ఇచ్చింది కాదు. ఆమె ఎక్కడో ఆరాధనలో పాల్గొంటే ఇక్కడ సేవకులకు దేవుడు చెప్పాడు అని అంటే మీరు ఆలోచించండి. సాక్ష్యం ఆమెనే. ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగండి. వెంటనే అక్క ఫోన్ చేసి, అమ్మా ఆరాధన అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు. లేదంటే నేను వేరే మందిరంలో ఉన్నాను. వినండి, దేవుడు తన సేవకుడికి అన్ని చెప్తాడు. ఆమేన్. చదవం ఆమేన్. అంత మీ భాషలో చెప్పాలంటే తుప్చాప్ సేవకులం కాదు. అందరి కోసం దేవుని కాళ్ళ దగ్గర చేతులెత్తి, యేసయ్యా పలానా కుటుంబం, పలానా సిస్టర్ అని ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక ఎవరు ఏంటో చెప్పే దేవుడు. హల్లెలూయా. నీకిచ్చిన సహవాసాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. అది నీ తల మీద ఒక అభిషేక తైలంగా ఉంటుంది. ఒకటి ఉపదేశం అనే తైలం, నూనె. తైలం అంటే ఏంటి? నూనె. చెప్పండి స్వరమే. ఒకటి వాక్యం అనే తైలం. 2 గద్దింపు, హెచ్చరిక అనేది ఒక తైలం. 3 ఐక్యత, సహవాసం అనేది ఒక తైలం. ఇదిగో ఇంకొక మాట మీకు చూపిస్తున్నాను, వినండి. కీర్తనల పుస్తకం 45వ అధ్యాయం 7వ వాక్యం. 45వ అధ్యాయం కీర్తన 6, 7 వాక్యం. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు 45:7 కావున నిన్ను ఆనంద తైలముతో, హల్లెలూయా చెప్పండమ్మా, ఏ తైలం ఇది? ఆనంద తైలం. ఇదిగో ఆనంద తైలం. ఇది ఒక నూనె. ఈ నూనె కూడా మందిరంలో దొరుకుతుంది. ఎలా తెలుసా? ఎలా ఉంటే నీకు భవిష్యత్తు క్షేమంగా మారుతుంది, ఎలా ఉంటే రేపు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది, ఎలా ఉంటే రేపు సమాజంలో సంతోషంగా జీవించే అనుభవాలు నీకు దొరుకుతాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే నీ కుటుంబానికి నీకు ఆనందాన్ని పంచగలిగే నూనె, ఆశీర్వాదం, నీ దివిటీకి అందగలిగే ఆ తైలం మందిరంలోనూ దొరుకుతుంది. అందుకనే వాక్యం అంటుంది, తండ్రికి దూరమైన వాడికి ఆనందము లేదు. ఇదిగో తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అంటాడు, నాతో కలిసి సంతోషించి ఆనందించండి. తండ్రి ఇంట్లో ఆనందం ఉంది. అమ్మ అర్థమవుతుందా? నువ్వు దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఉపదేశం ప్రకారం బతుకుతూ, దేవుని సన్నిధానంలో దైవజనులు, నాయకులు, పెద్దలు నిన్ను హెచ్చరించి గద్దించినప్పుడు ఆ గద్దింపును స్వీకరించుకొని ఎలాంటి మనసు కష్టపెట్టుకోకుండా, అది నాకు తైలాభిషేకమే, అది నా జీవితానికి ఆశీర్వాదమని నువ్వు నడుస్తూ, అదేవిధంగా సంఘముతో సహవాసముతో ఐక్యంగా ఉంటూ నువ్వు సాగితే ఒకరోజు నీ తల మీద, నీ ఇంటి మీద తైలాభిషేకం. ఏంటో తెలుసా? తైలం. ఇదిగో నీ జీవితంలో ఆనందం అనే ఒక తైలముతో నా దేవుడు నింపుతాడు. నీ జీవితాన్ని ఆనందంతో నింపుతాడు. భవిష్యత్తులో నీ కుటుంబంలో ఒక సంతోషం, ఆనందాన్ని నా దేవుడు అందిస్తాడు. ఆ తైలము, బైబిల్ అంటుంది, దేవా నీవు నా తలను ఆనంద తైలముతో నింపే దేవుడవు. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా.
ఆ ఆనంద తైలం ఎప్పుడైతే ఇదిగో నా దేవుని సముఖంలో ఓపికతో కనిపెట్టుకుంటూ ఎంత కష్టము నష్టమైన ఉపదేశాన్ని చేతబట్టుకొని నడుస్తూ వెళ్తే ఒకరోజు ఆనందం అనే తైలం నీ తల మీద పోయబడుతుంది. నీ దివిటి ప్రకాశిస్తూ ఉంటుంది. వాక్యం అనే తైలం నింపుకున్నావు గనక, గద్దింపు అనే తైలం నింపుకున్నావు గనక, నమ్మకంగా సహవాసంలో ఉన్నావు గనక ఒకరోజు నా ప్రభు నీ మీద ఇదిగో ఆనందమనే తైలాన్ని ప్రోక్షించి సమాజంలో, సంఘములో నీ కుటుంబం నవ్వుల పాలు కాకుండా సంతోషముతో, ఆనందముతో నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఆనందంగా గడిపే దినాలు నా ప్రభు నీ జీవితానికి అనుగ్రహిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అదే బైబిల్ చెప్తుంది. లేవి కాండం 21వ అధ్యాయం 12వ వాక్యంలో చెప్పబడ్డట్టుగా, లేవి కాండము 21వ అధ్యాయము 12వ వాక్యం, అభిషేకం అనే దేవుని అభిషేక తైలం అనే కిరీటముగా నీ తల మీద ఉంటుంది. ఆమేన్. చదవం స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి నా సంఘ బిడ్డలారా. ఇదిగో దేవుని సముఖంలో నీ ఆత్మీయ యాత్రలో బుద్ధిహీనంగా వెళ్ళక, బుద్ధి కలిగి ఉపదేశం ప్రకారం నీ దివిటీలో నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనే ఉపదేశమును నింపుకొని నీ గుండెలలో దావీదు ప్రార్థించినట్టుగా, అయ్యా నేను పొగతో కప్పబడిన దివిటి వలె ఉన్నానయ్యా, నన్ను దయతో నీ నూనెతో నా తలంటయ్యా అని ప్రార్థించినట్టుగా పొగతో నింపబడి పాడైపోయిన మసివారిపోయిన జీవితంగా మార్చుకోకుండా నీ దివిటి అనబడుతున్న నీ ఆత్మీయతను ఉపదేశం అనే తైలముతో నింపుకో. నీకు మార్గాలు దేవుడు చూపిస్తాడు. ఏది క్రమమో, ఏది సరి అయిందో నా దేవుడు చెప్తూ ఉంటాడు. దేవుని సేవకురాలు పెద్దలు నేను గద్దిస్తున్నప్పుడు, క్రమాన్ని నీకు నేర్పుతున్నప్పుడు అది నాకు తైలాభిషేకం అని, నా జీవితానికి పరిమళ తైలం అని భావించి ఆ యొక్క రిస్ట్రిక్షన్స్, ఆ క్రమాలను, ఆ గద్దింపులను ఆశీర్వాదకరంగా మార్చుకో. అది నీ తల మీద పోయబడిన తైలం. అది 3 దేవుడు నీకు ఇచ్చిన సంఘం. ఇదిగో ఐక్యతను కాపాడుకో, సహవాసాన్ని కాపాడుకో. ఒక సిస్టర్గా కూడికలో పాల్గొను, ఒక బ్రదర్గా నీకు ఇచ్చిన బ్రదర్స్ కూటలో పాల్గొను, ఒక యవనస్తుడిగా యవనస్తుల కూడికలో పాల్గొను. సంఘం నీ కొరకు సిద్ధపరిచిన కూడికలలో, ఆరాధనలలో పాల్గొ. సహవాసాన్ని పోగొట్టుకోకు. సహవాసం నీ మీద పరిమళ తైలముగా పోయబడుతుంది. అప్పుడే నీ దివిటీలు ఉజ్వల భరితంగా ప్రకాశిస్తాయి. ఆ తర్వాత అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఈ విధంగా నువ్వు నడిస్తే ఒకరోజు నీ జీవితంలో సంతోషం, ఆనందం అనే తైలాన్ని నేను కుమ్మరిస్తాను. ఆ తైలం నీ జీవితానికి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అప్పుడు సమాజంలో ఎలా ఉంటావో తెలుసా? అభిషేకం. ఇదిగో ఈ తైలం, ఈ యొక్క వాక్యం అనే తైలం, ఇదిగో గద్దింపు అనే తైలం, ఇదిగో సహవాసం, ఐక్యత అనే తైలం, ఇదిగో దేవుని బిడ్డలారా ఆనందం అనే తైలం నీ తల మీద పోయబడితే నీవు అభిషేకించబడిన విశ్వాసిగా, అభిషేకించబడిన సేవకుడిగా ఎలా ఉంటావో తెలుసా? అభిషేకం నీ తల మీద ఒక కిరీటంగా ఉంటుందట. హల్లెలూయా. కిరీటం అంటే ఒక మహారాజుగా. సాతాను నిన్ను చూసినప్పుడు కిరీటము ధరించుకొని అభిషేకం నీ తల మీద అలా అల్లాడుతూ ఉంటే, అమ్మా వినండి, మహారణ్యాన్ని తగలబెట్టడానికి ఇన్ని అగ్గిపెట్టెలు అవసరం లేదు. ఒక్క చిన్న నిప్పురవ్వ చాలు. ఎకరాలతో ఉన్న ఆ యొక్క అడవిని తగలబెట్టొచ్చు. కారణం ఏంటో తెలుసా? దానికి అంత సామర్థ్యం ఉంటుంది. అందుకే నేను ఈ జీవితాన్ని దివిటి ఆరిపోనివ్వద్దు. హల్లెలూయా. అయ్యో మా దీపాలు ఆరిపోతున్నాయి, కొంచెం నూనె ఇస్తావా అని అంటే బుద్ధి కలిగినమని అంటున్నారు. కొనుక్కబో. నూనె లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు? నువ్వు బుద్ధి లేకుండా ఎందుకు ప్రయాణం చేస్తున్నావు? ఏంటి నూనె? వాక్యం లేని ప్రయాణం. ఏంటి నూనె? సహవాసం లేని ప్రయాణం. ఏంటి నూనె? గద్దింపును తిరస్కరించే అనుభవం. ఏంటి నూనె? అభిషేకం నీ తల మీద. అందుకే చివరిగా ఒక మాట చెప్తున్నాను, దయచేసి అందరూ నా మాటను జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్ చెప్తుంది, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నీ తలకు నూనె తక్కువ కానివ్వకో. నీ తలకు నూనె తక్కువ కానివ్వకో. నూనెను సింక్ కానివ్వకో. అమ్మా, అరణ్యంలో ప్రతిరోజు ఒక కొత్త మన్నా దేవుడిచ్చినట్టుగా ప్రతిరోజు మన అనుభవాన్ని ఏం చేసుకోవాలి?
నూతన పరుచుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం కీర్తన పుస్తకం 92వ కీర్తన 10వ వాక్యంలో రాస్తాడు. 92వ కీర్తన 10వ వాక్యం, గురుపోతు కొమ్ము వలె నీవు నా జీవితాన్ని పైకెత్తావు, కొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను. హల్లెలూయా. ఏ తైలం చెప్పండి? ఏ తైలం? కొత్తది. జుట్టు పట్టిపోవద్దు. తైలం ఏం కావద్దు? జుట్టు పట్టద్దు. అభిషేకం రోజు ఏం కావాలి? నూతన పరచుకోవాలి. ఉపదేశం నూతన పరచుకోవాలి. వాక్యం నూతన పరచుకోవాలి. ఆత్మీయత నూతన పరచుకోవాలి. రోజు ప్రకాశించుకోవాలి. ఎందుకో తెలుసా? చాలామంది ఆత్మీయత జుట్టు పట్టిపోయి పాడైపోయి. ఎందుకో తెలుసా? ఎందుకు పాడైంది? బైబిల్ చెప్తుంది ఎందుకు పాడైందో తెలుసా? అక్కడ రాస్తాడు. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 10వ అధ్యాయం ప్రారంభ వాక్యం, బుక్కావాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత తైలం చెడు వాసన పుట్టింది. అమ్మ వినండి, 10-20 లీటర్ల నూనెలో ఏం పడింది? చెప్పండి, ఏం పడ్డాయి? ఎన్ని? 10 లీటర్ల ఎంత నిండున అంత నిండా ఈగ బల్లే 1-2 పడ్డాయి. కానీ ఇప్పుడు నూనె అంతా నూనె అంతా చెడు వాసన, దుర్వాసన. ఎందుకు? ఈగ పురుగు పడింది. ఈగ ఇంతే ఉంది. వినండి దయచేసి, ఈగ ఇంతే, పురుగు ఇంతే. ఆ పురుగు ఎప్పుడైతే మంచి సెంటెడ్ కలిగిన సువాసన కలిగిన ఆ తైలం ఆ కుండలో ఆ క్యాన్లో అప్పుడైతే పడిందో, ఈ ఈగలో ఉన్నటువంటి చెడు ఆ 10-20 లీటర్లు కలిగిన నూనెను మొత్తం పాడు చేసేస్తాయి. అందుకనే బైబిల్ అంటుంది, నీ తైలం ఈగలు బడనివ్వకు, పురుగు బడనివ్వకు. చిన్న బలహీనత, చిన్న చెడు నీ తల మీదున్న అభిషేకాన్ని తోసివేసే అవకాశం ఉంటుంది. ఇదిగో సౌలు తల మీద ఉన్న అభిషేకం వెళ్ళి దురాత్మ తన తల మీదకి వచ్చినట్టుగా అభిషేకం పోగొట్టుకునే ప్రమాదాలు ఉంటాయి. కనుక సంగమా, అభిషేకాన్ని మనము కాపాడుకుందుముగాక. తైలము కొమ్ము మనము నింపుకుందుముగాక. తైలము మన సిద్ధెలలో, మన అంతరంగములో నింపుకొని బుద్ధి కలిగిన వారిగా మనము ప్రభు రాకడకు సిద్ధపడుదుముగాక. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడదండి.